సిద్దిపేటలో కార్ టైర్స్ మరియు కార్ కి 3D వీల్ అలైన్మెంట్ సర్వీసెస్. వీటికి ఒక్కటే అడ్డా, మణికంఠ వీల్ టైర్ మాఫియా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ తేజన్. వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. గెస్ట్ గురించి చెప్పక ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. సో ఎవరు ఎంత మూడ్ ఆఫ్లో ఉన్నా సరే నవ్వుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అండ్ కొంతమంది ఉంటారు లైఫ్లో అన్నీ కోల్పోయినాం, ఏం లేదంటే కూడా ఆ వీడియో చూస్తే అట్లా నవ్వు వచ్చేస్తుంది అనమాట. సో ఎంతో స్ట్రగుల్ అవుతూ ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే చాలా కష్టం, ఆ వచ్చిన సక్సెస్ని ఆపాలంటే ఇంకా కష్టం. సో మనతో పాటు ఎంతో స్ట్రగుల్ అవుతూ ఈరోజు మంచి మంచి స్క్రీన్లలో కనిపిస్తూ మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ప్రతిసారి ఏదో రకంగా టచ్లోనే ఉంటారు. సో చలాకి చంటి గారు మనతో పాటు ఉన్నారు. తన లైఫ్ స్టైల్ గురించి మనం కనుక్కుందామని ఆల్రెడీ అందరికి తెలుసు, బట్ మన సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ కొత్తగా ట్రై చేద్దామని. సో ఈరోజు మన దగ్గరికి అయితే చంటి సార్ని తీసుకొచ్చేసినాం. హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు? గుడ్, సూపర్. సో మీరు మంచి మంచి స్కిట్ చేసి నవ్వుపిస్తుంటారు కదా, ఒక మంచి ఏదన్నా చిన్న డైలాగ్తో స్టార్ట్ చేద్దాం. డైలాగ్ తోటి స్టార్ట్ చేద్దామా? అందరికీ తెలిసిందే, నేను తిట్టే తిట్లే అందరికీ ఫేమస్. నీ బొంద ఒకటి, నీ పిండాకుడు ఒకటి, ఇవన్నీ కామన్గా తిట్టే తిట్లు. అంటే నేను ఎందుకు అవి అట్లా తిడతా అంటే బేసిక్గా ఎదుటోడు హర్ట్ అవ్వకూడదు. ఇప్పుడు మనం ఒక తిట్టి ఏదైనా మనం ఫ్లోలో ఒక తిట్టు తిట్టామనుకో, వాడికి అది ఫన్నీగా అనిపించాలి. జనరల్గా ఏంటంటే నీ బొంద అన్నాను అనుకో, అదేం పెద్ద ఫీల్ అవ్వడు. ఇప్పుడు ఫ్లోలో మాట్లాడితే నీ బొందరా, నీ తద్దినం రా అన్నావు చూడు, ఎవరికి ఏం ఫీలింగ్ ఉండదు. అదే మనం డిఫరెంట్గా ఏదైనా అది తిట్టామనుకో, వాడు 2 నిమిషాలు ఆలోచిస్తాడు, ఏంటి అందులో మనం చూసే సెటర్ వేసాడు అని. ఆ స్కిట్ జరిగేటప్పుడు మనం ఆ ఫ్లోలో చెప్పేటప్పటికి ఆ వెనక నుంచి వచ్చే ఒక డైలాగు వాడు మర్చిపోయే ఛాన్సులు ఉంటాయి. సరే, ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలంటే ఒకటన్నా మన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఇండస్ట్రీలో ఉండాలి, లేదంటే ఇండస్ట్రీలో మనకు తెలిసిన పరిచయాలను ఉండాలి. సో మీరు ఏ బేస్ త్రోగా వచ్చారు ఇండస్ట్రీలోకి? మనకి ఏ బేస్ లేదు, ఏ బేస్ లేదు. బేసిక్గా నేను రేడియో మిర్చి ఉంది కదా, అవును, రేడియో మిర్చిలో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ని వన్స్ అపాన్ ఎ టైం. సో రేడియో మిర్చి చేసేటప్పుడు తర్వాత జల్లు అనే ఒక సినిమా వచ్చింది. దట్ ఈస్ మై ఫస్ట్ మూవీ. ఓకే. సో ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. దాని తర్వాత భీమిలి కబడ్డీ జట్టు, భీమిలి కబడ్డీ జట్టు పేరు వచ్చింది. పేరు వచ్చిన తర్వాత ప్రేమ కావాలి, వీడి తేడా, SMS, ఈ 4 సినిమాలు చేశారు. గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ హైలైట్ అయిందనుకో, టపటపా సినిమాలు పడతాయి. అవును, అది కామన్. కానీ నాకు బళ్ళే ప్రతి సినిమాకి సంవత్సరం గ్యాప్ వచ్చింది. మధ్యలో అనుకున్న పోయిందిలే, మనకి పేరు వచ్చిన పెద్ద డిఫరెన్స్లు ఏం కనబడట్లేదని. సరే, తర్వాత మెల్లిగా ఏమైందంటే బై గాడ్స్ గ్రేస్ మల్లెమాల వాళ్ళు పిలిచారు. మల్లెమాల పిలిచింది ఇలా 2013లో వాళ్ళు పిలిచి ఇలా ఒకటి స్కిట్ కాన్సెప్ట్ ఒకటి అనుకుంటున్నాం, మీరు టీమ్ లీడర్గా చేయాలి అన్న. ఫస్ట్ నేనన్నా ఎంతమంది కమెడియన్లు చేస్తున్నారు దీనిలో? 6 కమెడియన్లు, ఆ టీమ్ లీడర్లు, వాళ్ళ కింద గ్రూప్స్ ఉంటాయండి. నేను అన్న 6 కమెడియన్లు ఒక చోటు ఉంటే కొట్టుకుంటారు కదండి అని. అంటే లేదు గొడవలు ఏమి ఉండవు, మేము చూసుకుంటాం అవన్నీ అన్నారు. సరే కదా అని చెప్పి స్టార్ట్ చేసాం. బై గాడ్స్ గ్రేస్ 2013 నుంచి 11 ఇయర్స్ అవుతుంది. ఇంకా స్టిల్ జబర్దస్త్ రన్నింగ్. సరే, ఈ మధ్యలో అడపతడప అంటే నేను బయటికి వెళ్ళడం, నేను రావడం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి కామన్ అవన్నీ. ఇంకోటి సార్, మీరు చెప్పారు కదా ఒక క్యారెక్టర్ హిట్ అవ్వగానే ఇమీడియట్లీ మనకి ప్రాజెక్ట్స్ వస్తాయని. సో మీకు 1 year గ్యాప్ ఎందుకు వచ్చేది అసలు? అది తెలియదు నాకు కూడా, అదే తెలియదు. కానీ ఇండస్ట్రీలో కూడా చాలా రాజకీయాలు ఉంటాయంట కదా సార్, మనము వాళ్ళకి పొగిడితే, వాళ్ళకి మనం చాకరీలు చేస్తే అబ్సల్యూట్లీ అలాంటి వాళ్ళకి ఆఫర్లు వస్తాయి. అబ్సల్యూట్లీ. ఇప్పుడు జనరల్గా అది ఎంతవరకు కరెక్టో తెలియదు, మనము ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి. కొంతమంది అమ్మాయిలకి అయితే 99% ఛాన్సెస్ వస్తారు ఎట్లున్నా సరే, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వీళ్ళ దగ్గర ఉంటుంది. అబ్బాయిలకు కనుక ఒకటన్నా డబ్బు ఉండాలి, ఒకటన్నా బ్యాక్గ్రౌండ్ ఉండాలి, 2 అందం ఉండాలి. ఇవి ఉంటేనే ఇండస్ట్రీలో స్టెస్టైన్ అవ్వగలరు అంటారు కదా. ప్రపంచంలో ఒక్కటి నీతి చెప్తా, నాకు అర్థమైన నీతి, నాకు పెద్దవాళ్ళు చెప్పింది కూడా. 99% నీ హార్డ్ వర్క్ ఉన్నా 1% నీ లక్ ఉండాలి. ఓకే. ఆ 1%ఏ నీ 99% నాట ఆడిస్తుంది. ఆ 1% లక్ లేదనుకో, నువ్వు 99% కాదు 100% ప్రయత్నించినా కూడా నీకు మ్యాటర్ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆ లక్ ఉంది కాబట్టి నేను కొద్ది రోజులు నడవగలిగానేమో. ఇప్పుడు నాకంటే టాలెంటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు, నాకంటే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు రావట్లేదు?
కష్టపడితే పైకి వస్తాడు అనే మాట నేను నమ్మండాలి. మ్మ్. నాకు ఇప్పటివరకు ఉన్న నా ఎక్స్పీరియన్స్. ఇక ముందు ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఓకే. ఇప్పటివరకు నాకు అర్థమైన జ్ఞానంలో కష్టపడితే పైకి వస్తాడు అంటే ప్రపంచంలో కష్టపడే ప్రతివాడు పైకి రావాల్సిందే. అవును. ఇంకా 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 కష్టపడుతూనే ఉన్నారు చాలామంది. మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఇంతకుముందు నువ్వు అన్నావు, ఒకటి డబ్బు ఉండాలి లేదా పలుకుబడి ఉండాలి. ఇది ఉండాలి, డబ్బు ఉండాలి. ఎందుకంటే హడిల్స్ వస్తే తట్టుకునే శక్తి ఉండాలి, దానికి డబ్బే కావాలి. అవును. వితౌట్ మనీ, నేను సింపుల్గా ఒకటి చెప్తా చూడు, నువ్వు రోజు మీ ఇంట్లో పెంచుకునే నీకు ఇష్టమైన డాగ్ ఉంటుంది. మ్మ్. నువ్వు రోజు దాన్ని చాలా ముద్దు చూసుకుంటావు, దానికి రోజు చికెన్ పెడతావు, రోజు మటన్ పెడతావు, ఏదో ఒకటి సంథింగ్, దానికి ఏది అలవాటు చేస్తే అది. కొద్ది రోజులు పెట్టడం మాని, నువ్వు డోర్ దిగగానే అది రాదు. అది మ్మ్. మనం అనుకుంటాం, ఓ అమ్మ మనం ఇన్ని రోజులు పెట్టాం కదా, మన డోర్ దిగగానే ఇది బాగా విశ్వాసంగా చూపిస్తుంది మన మీద. మ్మ్. కొద్ది రోజులు పెట్టడం మాని, బికాస్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ థింగ్స్ ఆర్ బికాస్ యువర్ బిజీనెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ రీజన్, అది రాదు. నువ్వు ఇంట్లో పెంచుకునే, నువ్వు అతి ప్రేమగా చూసుకునే మీ ఇంట్లో డాగే నీ దగ్గర రానప్పుడు మ్మ్. బయట ఎలా వస్తారు చెప్పు అసలు నీ దగ్గరికి? సో ఏంటంటే డబ్బు. మ్మ్. ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ లైఫ్ అనేది గ్లాస్లో ఉండే బొమ్మ, మ్మ్. ఎవడు కొట్టినా పగిలిపోద్ది. మ్మ్. నీకు ఇష్టమైనోడు కొట్టినా పగులుతుంది, ఇష్టం లేనోడు కొట్టినా పగులుతుంది. సో ఆర్టిస్ట్ ఫ్రీ అద్దంలో బతికే ఒక చిన్న బొమ్మ. మ్మ్. బాడీ ఎంత అందంగా కనబడి ఎంత సేఫ్గా కనపడితేనే అవతల రోడ్డు మీద వెళ్ళేవాడు అద్దంలో చూసారు భలే ఉన్నాడురా అని అంటారు, బాగా చేస్తున్నాడురా అని అంటారు. ఆ బాగా చేస్తున్నాడురా అని అనడానికి చాలా హడిల్స్ వస్తుంటాయి మధ్యలో. ఇవన్నీ కాపాడుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బే. సార్ ఇంకో విషయము, ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అనుకోండి, షాప్ అనుకోండి, డెవలప్ చేసుకుని ఇంకో షాప్ పెట్టుకుంటాడు. అది కాకుండా బిజినెస్లో ఇంకో ఏదో ఒకటి ఇంప్రూవ్ అవుతుంటాడు. ఇప్పుడు ఆర్టిస్ట్ అనుకోండి, కలమ్మ తల్లిని నమ్ముకోనలో యాక్టింగ్నే నమ్ముకొని ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక క్యారెక్టర్ చేసుకుంటూనే ఉండాలి, అది చేస్తేనే మనకు అర్నింగ్ వస్తుంది. అండ్ మనకు ఫేమ్ వచ్చిన తర్వాత మనం వేరేది కూడా ఏం చేయలేం. పోని మనము మన అవసరాల కొద్దిగా మనం చేసుకుందామన్నా, అరే నువ్వేంది ఇది చేస్తున్నావు, ఇలాంటి మాటలు అంటారు కదా. సో ఒక సెలబ్రిటీకి ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి ప్రాజెక్ట్ లేకపోయినా వాళ్ళు లైఫ్ లీడ్ చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి? డబ్బులు కావాలి, డబ్బులే కావాలి. కానీ సినిమాలు చేసిన డబ్బులు వస్తే అవి కాపాడుకొని పెట్టుకుంటారు కదా. ఎట్లా కాపాడుకుంటావు చెప్పు? సినిమాలు చేసేటప్పుడు డబ్బులు వస్తాయి, అది కాపాడుకుంటున్నాం అని అనుకోవడం అనేది నా దృష్టిలో ఫేక్. ఎంత పెద్దవాడికి ఎంత చెట్టుకి అంత గాలి దాలి. ఒకటి 1,00,000 తీసుకుంటాడు రోజుకి, కానీ ఆ 1,00,000 రూపాయలు లాగానే ఖర్చు కూడా ఉంటుంది. ఒకటి 2,00,000 తీసుకోవచ్చు, ఆ 2,00,000 లాగానే ఖర్చు ఉంటుంది. ఒకటి 30,000 తీసుకోవచ్చు, 5,000 తీసుకోవచ్చు, ఆ 5,000 లాగానే ఖర్చు ఉంటుంది. సో నువ్వు బ్యాకప్ చేసుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ అది బ్యాకప్ కాదు, నిన్ను నువ్వు సర్వైవ్ చేస్తున్నావు. నిన్ను నువ్వు సర్వైవ్ అవ్వడానికి ఆ డబ్బులు తెచ్చి సర్వైవ్ అవుతున్నావు. కానీ నీకు ఒక బ్యాకప్ అనేది ఒకటి ఉండాలి కదా. ఆ బ్యాకప్ లేకపోతే ఇప్పుడు నాకు అర్థమైంది చెప్తున్నా. నేను ఎవరిని తప్పుపట్టను, కానీ ఒక సర్టెన్ అమౌంట్ నీ దగ్గర ఏమున్నా లేకపోయినా, నా దగ్గర అంత కొంచెం అమౌంట్ ఉంది పర్లేదు నేను సర్వైవ్ అవ్వగలుగుతా అనే అమౌంట్ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దేనికైనా డేర్ చేయగలుగుతావు, దేనికైనా డేర్ చేయగలుగుతావు. అవును. ఆ అమౌంట్ లేదనుకో, ఇప్పుడు డైలీ లాగా పొద్దున్నే లేస్తే 500 సంపాదిస్తే తప్పితే నాకు ఈరోజు గడవదు అనుకునే టైంలో ఉంటే ఎలా సర్వైవ్ అవుతావు చెప్పును? అవును. ఎందుకంటే రోజు ఖర్చులు పెరుగుతున్నాయి, ఖర్చులతో పాటు లైఫ్ స్టైల్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటి, ఇందాక నువ్వు అన్నట్టు ఆర్టిస్ట్కి ఫేమ్ వచ్చిన తర్వాత దాన్ని వాడు కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే కావాల్సింది డబ్బే. అర్థమైందా? అర్థమైంది. ఒక ఎంప్లాయీ ఆర్టిస్ట్గా మారాడు డార్లింగ్. అందరు ఏమంటారంటే, ఇంతకు ముందు ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఆ ఎంప్లాయీ ఫ్రెండ్స్ అందరు ఏం చెప్పుకుంటారంటే, మన నాతో పనిచేసేటాడు అటు సెలబ్రిటీ మావాడే అని చెప్తారు. కరెక్ట్గా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎవరికి కనబడకు, ఎవడైనా వచ్చి చంటి మీ ఫ్రెండ్ మీతో పనిచేసాడు కదంటే, చేసేవాడు భయ్యా, మా ఫ్రెండే వాడు అనే నుంచి చేసేవాడు భయ్యాకి వచ్చింది. ఒక 5 సంవత్సరాలు ఎవరికి కనబడకు, మళ్ళీ నీ పరిస్థితులు బాలిక సినిమా ఛాన్సులు లేక ఏదైనా మేబీ నువ్వు కనబడట్లేదు ఎవరికి. అదే ఫ్రెండ్స్ ఏమని చెప్తారు తెలుసా,
చంటి మీతోటి వర్క్ చేశాడు కదా అంటే "ఆ, అప్పుడు కదా అంటాడు. అప్పుడు కదా ఇప్పుడు కదా ఎన్ని వర్షన్స్ ఉన్నాయి? సార్ మీకున్న ఫేమ్ని మీ ఫ్రెండ్స్లో కావచ్చు, మీ చుట్టాల్లో కావచ్చు, లేకపోతే కొత్త ఫ్రెండ్స్ కావచ్చు, ఎప్పుడైనా మిస్యూజ్ చేసుకున్నారా? మీ పేరుని చెప్పి బయట వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ, నేను పిలిస్తే ఇప్పుడే వచ్చేస్తాడు మానవుడు, ఇప్పుడే ఆ వీడియో కాల్ చేస్తా, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేసి ప్రతి ఆర్టిస్ట్కి జరుగుతుంది డార్లింగ్ ఇది. ప్రతి ఆర్టిస్ట్కి జరుగుతాయి. మీకు జరిగింది? అయ్యో నాకు ఇప్పటికీ జరుగుతాయి. అర్ధరాత్రి 12ంటికి ఫోన్ చేస్తాడు, మా అమ్మ ఏడును ఇంట్లో ఉన్నారా చెప్పు, మా బావమరిది మాట్లాడతాడంట. వాడు మంచి మూడ్లో ఉంటాడు ఆ టైంలో. మా బావమరిది మాట్లాడతా అంటాడు. అరే ఇప్పుడు కాదురా, మరి 11:30 అవుతోంది, పడుకోవడానికి వెళ్తున్నారు, ఎప్పుడేం మాట్లాడతా అంటే వెళ్ళి ఒక రెండు మాటలు హాయ్ హలో చెప్పు అంతే అంట. అవతల నుండి హాయ్ హలోతో ఆపడు. రెండో బేసిక్ థింగ్ ఏంటంటే మనం వాడిని ఏం అడుగుతాం, భయ్యా చెప్పండి ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నారు. భోజనం చేశారా? చేశాను. ఎక్కడున్నారు భయ్యా మీరు అంటే అదే మీ ఫ్రెండ్ తోటే ఉన్నానంటే ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. మనం వెరీ గుడ్ అని ఏమంటున్నాం, చాలు భయ్యా పెట్టేయండి అని అర్థం దాన్ని. వాడు ఈ కనబడట్లం మీరు ఎట్లా, మీరు ఎందుకు కనబడట్లేదు అంట. వాడికి చెప్పుకోవాల్సిన పని లేదు మనకి. ఆ టైంలో మనం వేరే మూడ్లో ఉన్నాం. వాడు అడిగే ప్రశ్న ఏంటి, మీరు ఎందుకు కనబడట్లేదు అని. పాప వాడి ఇంటెన్షన్ కరెక్టే, మీరు ఎందుకు కనబడట్లేదు అనేది వాడి ఇంటెన్షన్. కానీ వాడున్న మూడు మనకి అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఒకటి చెబితే దానికి అడిషనల్గా ఇంకో క్వశ్చన్ వస్తుంది. మనం ఉన్న పరిస్థితి వేరు. ఈ అట్లాంటి పంచాయతీలు చాలా జరుగుతాయి, చాలా అంటే చాలా. అసలు ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాం కదా, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చుట్టాలు ఉంటారు. వాళ్ళని తప్పుపట్టట్లేదు నేను, వాళ్ళన్నా చేసేవాడు మా అబ్బాయి ఫ్రెండు లేకపోతే నాకు బాగా తెలిసినోడు అని చెప్పుకుంటారు, తప్పులేదు. ఆబ్వియస్లీ మనమైనా చెప్పుకుంటాం. డాడీ ఇప్పుడు మనకంటే పెద్ద స్టారు మన ఇంటికి వచ్చాడు అనుకో, మనం తొందరగా వదలబుద్ధి కాదుగా. మనకి వాళ్ళు సెలబ్రిటీ, మనం ఇంకోటికి సెలబ్రిటీ, కానీ వాళ్ళు మనకి సెలబ్రిటీ. ఇంకో 10 నిమిషాలు ఉంటే బాగుండని మనకు ఉంటుంది. కానీ ఈ 10 నిమిషాలు ఉంటే బాగుండు అనే బాధ ఒక సెలబ్రిటీకి ఇంకో సెలబ్రిటీ పడే బాధ మాత్రమే తెలుస్తుంది. కామన్ మ్యాన్కి తెలియదు అది. వాళ్ళు ఏం చేస్తుంటారు, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, ఏమైనా తింటారా, భోజనం చేస్తారా, ఇవన్నీ అడుగుతారు. వాళ్ళ పద్ధతులు మంచివే. లేదు నేను యాక్చువల్లీ వేరే వర్క్లో ఉన్నాను, బయలుదేరాలి అంటే ఒక 10 నిమిషాలు కూర్చోండి అంటే. ఈ 10 నిమిషాలతో ఆగదు అది. 45 మినిట్స్ మినిమం. ఈ 45 మినిట్స్లో మనకు జరగాల్సిన పని అంతా బిస్కెటే. మనం ఎవరికో టైం ఇచ్చి ఉంటాం, లేదా మనం ఏమన్నా టైం అడుక్కుంటాం, భయ్య వస్తున్నా నీకు దండం పెట్టి తాగండి 20 నిమిషాలే, ఇది భయ అది భయ అన్నట్టు ఉంటుంది. సో అట్లా అసలు సెలబ్రిటీ, అదే చెప్తున్నా కదా, సెలబ్రిటీ అద్దంలో బొమ్మ. ప్రతివాడికి ఏమనిపిస్తుంది అంటే ఆ బొమ్మ నా దగ్గర ఉంటే బాగుండి అనిపిస్తుంది. కానీ ఆ బొమ్మగా ఉండడం కోసం వాడు ఎన్ని బొమ్మలు వేసుకోవాలో వాడికి మాత్రమే తెలుసు. ఎగ్జాక్ట్లీ, అవునా? ఆ అద్దం ముందుకు వచ్చి జనాలు కనబడాలంటే ఈ బొమ్మ ప్లేస్కి రావడానికి దీని వెనక ఎన్ని బొమ్మలు దాటిని మనం ఆ ప్లేస్కి రావాలి. దానికోసం ఎంత కూడుస్తున్నాం అనేది మనకు మాత్రమే తెలుసు. పాపం అవతలోడికి ఏం తెలియదు. ఇప్పుడు చంటి గారికి బాధ వస్తే ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్తుంది? ఎవ్వరికి వెళ్ళదు. ఎందుకు? నేను ఎవరికి ఫోన్ చేసి చెప్పుకోను, నాకు ఇంత బాధ వచ్చింది, ఇంత కష్టాలు వచ్చినాయి, ఇది ఇన్ని తలకాయ నొప్పులు ఉన్నాయని ఎవరికి ఫోన్ చేసి చెప్పను. నా నిజమైన బాధలు నాకు మాత్రమే తెలుస్తాయి. కానీ ఒకడికి చెప్తా, వాడు కూడా చెట్టిగాడే. అద్దంలోకి వెళ్ళి కుక్క తిట్లు తెచ్చుకుంటా. కుక్క తిట్లు మామూలు తిట్టుకొని. అంటే నేను జనరల్గా ప్రపంచంలో ఎప్పుడు ఎవరిని తిట్లు ఉంటాయి చూసావా, ఆ తిట్లు నేను అద్దంలో తిట్టుకుంటా. ఓకే. ఎందుకంటే నన్ను నేను తిట్టుకోవడంలో ఉన్నంత అద్భుతమైన రిలాక్సేషన్ ఇంకెవరి దగ్గర దొరకదే. నువ్వు తిట్టుకో హ్యాపీగా, ఎందుకురా నీ బతుకు, నీ అమ్మ బతుకు తగలేయా అని అనుకో, నీకు తప్పితే ఇంకెవరికి హట్లేదు అది. అవును. ఇప్పుడు ఎవరికైనా వచ్చి రా నీ అమ్మ నాకు ఈ కష్టం వచ్చిందిరా అని, నీ బతుకు తగలేయా, నువ్వు నా పక్కన ఉన్నావు, వాడు హట్ అవుతాడు. అవతల నిన్ను తిట్టినా నువ్వు హట్ అవుతావు. నువ్వు తిట్టుకో హ్యాపీగా, 10 నిమిషాలు బాధపడతావు. బాధ తీర్చుకోవడానికి ఇక తిట్టుకుంటున్నావు, లేకపోతే తిట్టుకోవడం మానే, బెస్ట్ ఆప్షన్ అది. మీరు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 15 ఇయర్స్ అయింది. 15 ఇయర్సా? ఈ 15 ఇయర్స్ ఇండస్ట్రీ జర్నీలో మీరు ఏం నేర్చుకున్నారు? నేనా ఏం నేర్చుకున్నారని ఏం లేదు, నేర్చుకున్నది ఏం లేదు, ఏం లేదు నేర్చుకున్నది ఏం లేదు. ఎవడైనా ప్రపంచంలో ఏదైనా చెప్పాడు అనుకో, నేను ఇది నేర్చుకున్నాను, పచ్చబద్ధం అని. పచ్చబద్ధం నిజంగా చెబుతున్నా.
ఎవరైనా ఇండస్ట్రీలో నేను ఇది నేర్చుకున్నాను అని చెప్పాడంటే అది పచ్చి అబద్ధం. ఎందుకు అబద్ధం చెప్తా? ఈ టైంకి నువ్వు అడిగే ప్రశ్నకి నా బ్రెయిన్లో ఏది ఉంటే నేను చెప్పే సమాధానం అది నువ్వు నమ్ముతున్నావు, రైట్? కానీ ఈ టైంకి ముందు ఒకటి జరిగింది, అది నేను నీకు చెప్తానా? నువ్వు చెప్పను కదా. చెప్పరు. అది నెగిటివ్ అయి ఉండొచ్చు, పాజిటివ్ అయి ఉండొచ్చు, ఏదో ఒకటి నేర్చుకున్నా. రెండు ఉంటాయి. పాజిటివ్ నాకు జరిగిన పాజిటివ్ నేను నీకు చెప్పేసాను అనుకో, నీకు ఆ పాజిటివ్ అయితే నీకు కూడా వస్తుంది కదా. అది యాక్సెప్ట్ చేయదు. మనిషి అనేవాడు అవతలోడిని యాక్సెప్ట్ చేయడు. పాజిటివ్ అవతలోడికి పాజిటివ్ ఇవ్వడం అనేది జరగదు. నాకు జరిగింది ఒక నెగిటివ్, ఆ నెగిటివ్ నేను నీకు చెప్పాను అనుకో, ఇలా జరుగుతుంది ఏమని చెప్పాను, నువ్వేం ఫీల్ అవుతావు తెలుసా? అని ఈడు జరిగినట్టు నాకు జరగాలని కోరుకుంటున్నాడే ఇంటిని అనుకుంటావు. ఎందుకు? సో బేసిక్ థింగ్ ఏంటంటే ఏమీ నేర్చుకోలేదబ్బా. నాకుగా నేను అనుకున్నది ఏదైతే గో విత్ ద ఫ్లో. సార్, ప్రతి ఒక్కరి లైఫ్లో ఎవరో ఒకరు మోసం చేసిన వాళ్ళే ఉంటారు. అది ఫ్రెండ్స్ విషయంలో ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్. ఈ మధ్యకాలంలో చాలామంది లవ్లోనే ఫెయిల్ అవుతారు, అందులో మోసపోతారు కదా. సో అట్లా మీరు ఏదైనా విషయంలో మోసపోయారా? ఇప్పటికీ గుర్తుకుండిపోయిందా? ఏ విషయం? డబ్బుల విషయంలో. ప్రపంచంలో ఎవడైనా ఫస్ట్ మోసపోయేది డబ్బుల దగ్గరే. ఓకే, డబ్బుల దగ్గరే మోసపోతాడు. అంటే ఎవరికైనా ఇచ్చారా? ఎవరైనా ఇష్టాలు ఇవ్వలేదా మీకు? ఇక అవి చాలా జరిగినాయి. మనం నమ్మిస్తాం, అవి రావు. అవి అవతలడికి ఏముంటుందంటే వాడు ఇచ్చేస్తాడని ఒక గుడ్డి నమ్మకం ఉంటుంది. అలానే హార్ష్గా బిహేవ్ చేయలేం. కానీ వాడేం ఆలోచిస్తూ ఉంటాడు, లైట్లే వాడికి ఇవ్వచ్చులే అని ఆలోచిస్తుంటాడు. కానీ మనము ఒక ఇబ్బందుల్లో ఉన్నామనే విషయం అవతలకి జ్ఞానం ఉండాలి. అది ఉంటే. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు డబ్బు ఉంటే అందరు మన దగ్గరికి వస్తారా? ఎవరైనా వస్తారు మన దగ్గరికి అంటారు, అది నిజమేనా? అబ్సల్యూట్లీ రైట్ పాయింట్. డబ్బు ఉంటేనే వస్తాడు. నేను ఇందాక చెప్పా కుక్క విషయం గురించి, ఇంట్లో పెంచుకునే కుక్క గురించి. డబ్బే నాన్న, డబ్బు లేనిదే ప్రపంచంలో ఎవడు నిన్ను దేకడు. ఇది పచ్చి నిజం. ఎవడైనా చెప్పాడు అనుకో డబ్బులు అవసరం లేదు, మంచితనం ఉంటే చాలు, ఇవన్నీ పచ్చబద్దాలు. నేను 100 చెప్తా. నేను స్టార్టింగ్లో 100 చెప్పేటోడిని. అసలు జేబులో డబ్బు, నీకు సింపుల్ చెప్తా చూడు. నీ జేబులో నువ్వు ఎవరికి రూపాయి ఇవ్వక్కర్లేదు. నీ జేబులో ఒక 5,000 ఉన్నాయి. యూ కెన్ ఎంజాయ్ దట్ మనీ ఇన్ ఎ లావిష్ వే, వాట్ ఎవర్ థింగ్స్. ఆ 5,000ని నువ్వు హ్యాపీగా ఖర్చు పెట్టుకోవచ్చు. నేను ఎవరికి సమాధానం చెప్పుకోలేదు అన్నప్పుడు నీ చుట్టూ ఉండే వ్యక్తులు వేరే ఉంటారు. అదే నీ జేబులో 100 రూపాయలే ఉన్నాయి, నీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఉండరు, కొత్త వ్యక్తులు రారు. కొత్త వ్యక్తులు ఎందుకు రారు తెలుసా? నువ్వు కొత్త వ్యక్తిని ఎవరిని పరిచయం చేసుకో. ఎందుకంటే నీ జేబులో 100 ఉన్నాయి. అది నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఎందుకు లేరు తెలుసా? నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి. సూపర్ సార్. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక చిన్న డైలాగ్ గుర్తుకొస్తుంది. అది మీకు వర్తిస్తుందేమో నేను అనుకుంటున్నా. ఒక పర్సన్ ఒక దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఏడ్చుకుంటూ కూర్చోడు, ఫుల్ బాధలో. ఒక పర్సన్ వచ్చి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం లేదు నా లైఫ్లో అన్ని బాధలే, అన్ని కష్టాలే, అసలు ఏం చేసినా నాకు మైండ్ ఫ్రీగా ఉండలేదు అంటారు. అయితే పక్కన సర్కస్ నడుస్తుంది, అందులో ఒక జోకర్ ఉన్నాడు, చాలా బాగా నవ్విస్తాడు. అక్కడికి వెళ్ళి నీ మైండ్ సెట్ అయిపోతా అంటాడు. ఆయనకు దగ్గర పిలిచి ఆ జోకర్ నేనే అంటాడు. సో నవ్వుపిచ్చే వాళ్ళ లైఫ్లో కూడా చాలా కష్టాలు బాధలు ఉంటాయి. సో మీరు అంతమంది 1,000 లక్షల మందికి నవ్వుపించారు కదా, సో మీ లైఫ్లో ఏమైనా బాధలు ఉన్నాయా? బొచ్చడు ఉంటాయి. ప్రతి వాడి జీవితంలో బాధతోటే మొదలవుతుంది డార్లింగ్. పుట్టంగానే ఏడుపు ఎంత కామనో, మనిషి పుట్టుకకు బాధ అంత కామన్. వాడు ఏడుస్తూనే పుడతాడు, వాడు పోయిన తర్వాత నలుగురిని ఏడిపిస్తాడు, అంతే. ప్రతి వాడి దాంట్లో కామన్ ఏడుపు. కాకపోతే ఈ పాయింట్ ఏంటంటే, పక్కన జరిగే సర్కస్లో కమెడియన్ నేనే అని చెప్పుకోవడానికి కూడా నీకు ఆ సెకండ్ గ్యాప్ కావాలి. అర్థమైందా? నువ్వు అంటే ఇప్పుడు ఆ డైలాగ్ నువ్వు చెప్తావు చూసావా, ఆ పక్కన కమెడియన్ నేనే భయ్యా అని అనగానే పక్కోడికి నవ్వు వస్తుంది, అవునా? అప్పుడు కూడా అవతల నవ్వుతున్నాడు, కానీ వీడికి అనిపించదు వీడేంటి నా బాధను చూసి నవ్వుకుంటున్నాడని. ఎందుకంటే వీడి వృత్తే నవ్వించడం. ఎవ్రీ కమెడియన్, ఎవ్రీ పర్సన్ హూ మేక్స్ అదర్ పీపుల్ లాఫ్ విల్ బీ ఇన్ సారో. సార్, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంది? లవ్వా? అదొకటి ఉందా ప్రపంచంలో? ఉంది అంట. ఉందా? మరి నేను ఎప్పుడు చూడలేదు దాన్ని. లేదంటారా లవ్? లేదు. అదేంటి టాటూలు వేసుకుంటున్నారు, చేతులు కోసేసుకుంటున్నారు, ప్రీ వెడ్డింగ్ ఊరికే అవన్నీ టైంపాస్ కబుర్లు. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి అనుకో, నేను నిజంగా నేను ప్రేమిస్తున్నాను అనుకో,
నువ్వు ఎక్కడున్నా హ్యాపీగానే ఉండాలని ఫీల్ అవుతా. మ్మ్. అది లవ్. నాతోటే ఉండాలి అనేది స్వార్థం. మ్మ్. అర్థమైందా? కానీ ప్రేమించిన తర్వాత వ్యక్తి దక్కడని చెప్పేసి మనకు బాధ అనిపిస్తుంది కాబట్టి అట్లా ఉండాలంటారు కదా సార్. ఇప్పుడు ఎంతసేపు బాధపడతావు నువ్వు? మ్మ్. అసలు దేనికి బాధపడతారు? మనం అనుకున్న అమ్మాయిని మనకు దక్కదు కాబట్టి. మళ్ళీ సర్కిల్ చూద్దాం. మ్మ్. నువ్వు అనుకున్న అమ్మాయి నీకు దక్కింది, లేదా అనుకున్న అబ్బాయి నీకు దక్కింది. మ్మ్. ఈ ప్రపంచంలో అబ్బాయి సైలెంట్గా ఉంటాడు, అమ్మాయి జాబ్ చేస్తుంది. అమ్మాయికి వచ్చే శాలరీతోటి అబ్బాయిని వీళ్ళిద్దరి అతి ఘోరమైన గాఢమైన ప్రేమాత్మక జీవితం. ఓకే. అమ్మాయి జాబ్ చేసిన వచ్చే జీతంతో వీడిని పోషిస్తోంది ఎన్ని రోజులు. మనోడికి ఇంకో జాబ్ వచ్చేదా? నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నువ్వు జాబ్ చేస్తే ఏం చేయకపోతే ఏంది? ఆ. ప్రేమిస్తున్నా, ప్రేమ ఒక్కటి అయిపోయిందా? లైఫ్ కాదు కదా. సరే, అమ్మాయిని నేను ప్రేమించాను, లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నా, ఎట్లా బతుకుతా? మ్మ్. నేను జాబ్ చేయాలి కదా. జాబ్ చేస్తేనే కదా డబ్బులు వచ్చేది. డబ్బులు ఏందే ఈ ప్రేమ అనే మాట తూచ్. ప్రతిదానికి డబ్బే అంటారా? ప్రతిదీ డబ్బే. ఎందుకు అట్లా తయారైందంటారు? సమాజం డబ్బులు అనేది ఈ ప్రపంచాన్ని నడిపేదే డబ్బు. మ్మ్. వితౌట్ మనీ దేర్ ఇస్ నథింగ్. నో మనీ నో హనీ. హనీ తీయగా ఉంటుంది, నీ లైఫ్ తీయగా ఉండాలి. నీ లైఫ్ తీయగా ఉండాలని నీకు కావాల్సింది మనీ. ఆ మనీ లేనిదే హనీ రాదు. ఓకే. మరి మనీ కోసం నువ్వు ఎన్ని గనులు కొట్టాలి? అవును. మరి ఒకవేళ చంటి గారు ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే ఏం చేస్తుండే? ఏ గాలికి తిరిగేటోళ్ళు. ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేస్తుండే? ఇంతకు ఇంట్లో రాకముందు టాటా ఇండికామ్లో పనిచేశాను. మ్మ్. టాటా ఇండికామ్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్, మ్మ్. వైర్లెస్ డిపార్ట్మెంట్. ఓకే. భయ్యా ఫోన్ తీసుకోండి, నెలకి 125 రూపీస్, 120 కాల్స్ ఫ్రీ. కియోస్లు వేస్తారు కదా బయట, అవును. ఆ కియోస్లు వేసుకొని కియోస్లో కూర్చోవాలి. వచ్చినోడికి కనెక్షన్ ఇవ్వాలి, ఆడికి ఏదో ఒకటి చెప్పాలి, సొల్లు చెప్పాలి. ఆడికి సొల్లు చెప్పి కనెక్షన్ తీసుకోవాలి. ఆ అవతలోడు తీసుకునేటట్టుగా చెయ్యాలి. నేను చేయకపోతే నాకు శాలరీ రాదు కదా. ఓకే. ఇప్పుడు ఒక సిమ్ కార్డ్ నాకు అమ్మాలనుకోండి, మీరు ఏ విధంగా అమ్ముతుండే? సిమ్ కార్డ్ కాదు అది, వైర్లెస్. వైర్లెస్. వైర్లెస్ పెద్ద ఫోను. మ్మ్. ఓ పెద్ద ఫోన్, అవును, నాకు అప్పుడు ఛార్జింగ్ ఉండేది. బ్యాగు, ఆ బ్యాగులో ఫోను. మ్మ్. అది రోజు అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. నేను మ్మ్. పొద్దున్నే లేచి ఫోన్లు దానిలో చేసి చెప్తూ ఉండాలి, టాటా ఇండికామ్ వైర్లెస్ ఫోన్ సార్ ఇది అని చెప్పాలి, 120 కాల్స్ ఫ్రీ సార్ అని చెప్పాలి. అట్లా ఒక 3 ఏళ్ళు చేశాను. సో సార్, ఎప్పుడన్నా మీరు అనుకున్నారా, అంటే మీరు ఇండస్ట్రీలోకి రాకముందు నేను ఖచ్చితంగా ఇండస్ట్రీలోకి వెళ్తా, నేనంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటా అని అనుకున్నారా? అనుకునే వచ్చా. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషను ఎవరు లేరు. అంటే బేసిక్గా ఏం జరిగిందంటే, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మనకి యాన్యువల్ డే జరుగుతుంది కదా. అవును. యాన్యువల్ డే జరిగినప్పుడు ఊహా గారు వాజ్ చీఫ్ గెస్ట్. నేను అప్పటి వరకు స్కూల్లో మనం చేసే చిన్న చిన్న కామెడీలు అవన్నీ చూసి మనతో ఉండే ఫ్రెండ్స్ నవ్వుకుంటూ ఉండేవాడు. మరి కొంచెం వినయ్ అంటే, నా ఒరిజినల్ పేరు వినయ్. సో వినయ్ అంటే కొంచెం అందరికీ ఆ మాత్రం ఇది ఉండేది. స్కూల్లో ఉన్నప్పుడు మనకి ఏమి ఇస్తారు, ఒక గిర్ర ఇచ్చి యాన్యువల్ డేకి వాళ్ళని కూర్చోబెట్టు వీళ్ళని కూర్చోబెట్టు అని చెప్తుంటారు. మనం అదే పని చేస్తున్నాం. యాన్యువల్ డే జరుగుతుంది, కూర్చొని అలర్ట్ చేస్తారేంటి, 10th క్లాస్లో అలర్ట్ చేస్తారేంటి, కూర్చొని అరుస్తున్నా. ఎప్పుడైతే ఊహో గారు స్టేజ్ మీదకి ఎక్కారో, ఈడెవడైతే నాకు భయపడుతున్నానని నటిస్తున్నాడో, ఆ నటును తెలిసి వాడు ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. నువ్వెవడో నాకు చెప్పడానికి కానీ లేచి వెళ్ళిపోయాడు. నాకు అప్పుడు 2 నిమిషాల తర్వాత అర్థమైంది, అమ్మని ఇదంతా నటన అన్నమాట. నేనేం ఫీల్ అవుతున్నానంటే, నేను నా చేతిలో కర్ర ఉంది, నాకు భయపడుతున్నారు ఇలా, నేను ఫీల్ అవుతున్నా. నాకంటే దున్నల్లాగా ఉన్నారు ఒక్కొక్కడు, వాడు భయపడేది నటన. ఓకే. వాడు ఆ ఊహా గారు కనబడ్డారు, ఫస్ట్ అర్జెంట్కి వెళ్ళి ఫోటో దిగాలి వాళ్ళతోటి. సో నాకు అనిపించింది అన్నమాట, ఓకే స్టేజ్ మీద ఉంటే నీ స్టేజ్కి వాల్యూ ఉంటుంది. నువ్వు ఆ స్టేజ్కి రావాలంటే నువ్వు స్టేజ్ ఎక్కాలి. ఆ స్టేజ్ ఎక్కాలి అనుకుంటే నువ్వు కష్టపడాలి. ఆ స్కెచ్లతోటే ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలంటే డబ్బులు కావాలి కాబట్టి, కానీ ఎంత కావాలో తెలియదు. సో మెల్లిగా డిగ్రీ పాస్ అయిన తర్వాత చిన్న చిన్న జాబులు చేసుకుంటూ అది చేసుకుంటూ తెలియని డబ్బు కొంచెం కూడేసుకొని మెల్లిగా రేడియో మిర్చిలో వాటిలోకి వచ్చిన తర్వాత అవి అలా ఖర్చు పెడుతూ రేడియో మిర్చిలో వచ్చే డబ్బులు కూడా నన్ను నేను సర్వైవ్ చేసుకుంటూ మెల్లిగా వచ్చి, ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలో పడ్డానో అదే థాట్లో ఉన్నా. ఇంకా మనకు వచ్చే డబ్బులతోటే మనం నడిపించేయచ్చు అనే థాట్లో ఉన్నా. కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అర్థమైంది, వితౌట్ బ్యాకప్ ఉన్న మనుషుల పలుకుబడి ఇవి లేనిదే నీ లైఫ్ వర్కౌట్ అవ్వదు. అది ఎప్పటి నుంచైనా సరే. ఇంతకుముందు ఇండస్ట్రీకి ఇప్పటి ఇండస్ట్రీకి చాలా తేడా ఉంది.
ఇంతకు ముందు ఇండస్ట్రీలో ఉండొచ్చేమో, నువ్వు కష్టపడితే నీకు లైఫ్ వచ్చేది అని. ఎందుకు అంటావా, అప్పుడు ఆర్టిస్టులు చాలా తక్కువ. అవును. హార్డ్లీ తెలుగు ఇండస్ట్రీలో 20 కమెడియన్స్ పటపట. అవును. ఒక సంవత్సరానికి ఒక 50-60 సినిమాలు అయితే ఈ ఆర్టిస్టులే కనబడుతుంటారు చూడు నీకు. అవును. రొటేట్గా రొటేట్ ఆ ఆర్టిస్టులే, ఆ ఆర్టిస్టులతోనే సినిమాలో ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే గల్లీకో ఆర్టిస్ట్ తయారయ్యాడు. ఇప్పుడు ఆ గల్లీకో ఆర్టిస్ట్ అయ్యేటప్పటికి ఏమవుతుంది, ప్రతి ప్రొడ్యూసర్ ఏమాలోచిస్తాడు, ప్రొడ్యూసర్ తప్పు కూడా కాదు కదా, నేను నీకు 10,000 ఇచ్చే ప్లేస్లో 10,000కి నాకు 3 ఆర్టిస్టులు వస్తున్నారు, వాళ్ళే తీసుకుంటా, నీకు నేను ఎందుకు ఇస్తా 10,000 అంటే. సో అట్లా ఆబ్వియస్లీ ఇండస్ట్రీ చేంజ్ అవుతూ ఉంటుంది. నేను ఒకప్పుడు అనుకున్నా, అమ్మాయి పెద్ద ఆర్టిస్టులు వీళ్ళందరూ చాలామంది మనల్ని ఎక్కడ రాణిస్తారులే అని. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది వాళ్ళ బాధ ఏంటి ఒకప్పుడు అని. సార్ మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అయితే చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుండే. ఆడిషన్స్కి వెళ్ళడము, లేకపోతే ఒక సినిమాలో పరిచయం అయితే వాళ్ళకి ఒక 10 సార్లు ఫోన్ చేసుకోవడము, చిన్న రోల్ ఇచ్చినా వెళ్ళాలి కదా. అవును. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత లైక్ టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, వాట్ ఎవర్ ఇట్, దాంట్లో ఈజీగా సెలెక్షన్ చేసేసుకుంటారంటే మనిషికి టాలెంట్తో పని లేదు, ఫేమ్ ఉంటే చాలు అంతే, చాలు. ఇట్లానే ఉండాలి. ఇప్పుడున్న ఇండస్ట్రీ ప్రకారం అదే డాడీ, ఇప్పుడున్న ఇండస్ట్రీ ప్రకారం అదే. నీకు ఫేమ్ ఉంటేనే నువ్వు ఆర్టిస్ట్ అవ్వగలుగుతావు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది తెలుసా, నువ్వు ఫేమ్ చూసుకొని ఆర్టిస్ట్గా వచ్చేస్తున్నావు, వచ్చిన తర్వాత సర్వే అవ్వడం ఎట్లా, దానికి కావాల్సిన డబ్బే మళ్ళీ. అర్థమైందా? డబ్బులు నేను అందుకే చెప్పా, ఫస్ట్ నోట్లోనే చెప్పాను నీకు, వితౌట్ మనీ నో హనీ. ఫేమ్ అవ్వడానికి నీకు ఎంత డబ్బులు కావాల్సి వచ్చిందో, ఫేమ్ తర్వాత ఆ ఫేమ్ నిలబెట్టుకోవడానికి కూడా నీకు అంతే డబ్బులు కావాలి. అద్దంలో బొమ్మ ఎంత అందంగా కనబడాలి, రోజు గ్రూమిన్ అవ్వాలి. గ్రూమిన్ అయితేనే బండి మీద వెళ్తున్నాడు ఇది ఈ బొమ్మ బాగుందిరా అని చెప్పగలుగుతాడు. సార్ లవ్ గురించి చాలా బాగా చెప్పారు, మరి ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్? అసలు ఈ ప్రపంచంలో ఫ్రెండ్షిప్ లవ్ అనేది బూతుల అబ్బాయి. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళంతా లవ్ చేసుకుంటే వాళ్ళంతా డ్రామానేనా? అంత డ్రామానే. ఇప్పుడున్న పరిస్థితి అయితే డ్రామానే. మీరు చేసిన క్యారెక్టర్లలో అంటే నా లైఫ్లో జరిగింది మాత్రమే చెప్తున్నా. మేబీ గొప్ప గొప్ప స్నేహితులు చాలామంది ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు బాలు గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, నువ్వు అవతలో ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలి తెలుసా, వాడు నీచుడు అని తెలిసినా కూడా నువ్వు వాడితోటే ఫ్రెండ్షిప్ చేయాలి. అలా అయితేనే ఫ్రెండ్షిప్ చేయి. అంటే వాడు డౌన్ఫాల్లో ఉన్నా వాడే ఫ్రెండ్, హై రేంజ్లో ఉన్నా వాడే ఫ్రెండ్, వాడు తప్పు చేస్తున్నా వాడే నీకు ఫ్రెండ్. కుదిరితే వాడిని మార్చడానికి ప్రయత్నించు, వాడు మారకపోతే వదిలే, ఫ్రెండ్షిప్ని మాత్రం కట్ చేయకు. అలా డేర్ చేయగలిగితే మాత్రమే నువ్వు అవతల ఒకటితో ఫ్రెండ్షిప్ చేయి. అది ఎప్పుడు అంటున్నా నేను, ఆయన చెప్పింది సూపర్ నోట్స్, అది ప్రతి వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ నోట్స్. కానీ ఇప్పుడున్న సొసైటీకి వర్కౌట్ అవుతుందా అనేది నా డౌట్. వర్కౌట్ అవ్వదు. ఒక చూడు అలా నువ్వు ఎంత కష్టపడి ఫ్రెండ్షిప్ చేయి, అర్జెంటుగా ఫోన్ చేయి ఆడికే నువ్వు బాగా బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు కదా, అరే మామ అర్జెంటుగా 1000 రూపాయలు కావాలరా, నువ్వు పెట్టే నేను నీకు కొడుతున్నా అన్నాడు, వెయ్యా ఆ గ్యాప్ ఉంది చూసావా, అయిపోయింది. రావింగా మనమే అర్థం చేసుకో వస్తాయా రావనేది తర్వాత విషయం. అది 1000 అని ఒక 5 సెకండ్లు 10 నిమిషాలు గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో వాడు ఎంత బ్రెయిన్ తిరుగుతుందో తెలుసా, నేను ఇస్తా, వాడు ఇవ్వకపోతే వీడు నిజంగా ఇస్తాడా, వాడికి ఏం అవసరం వచ్చి నన్ను అడుగుతున్నాడు, ఇంతకుముందు నాకు ఇచ్చాడా వాడు ఏమన్నా, ఇవే తిరుగుతాయి. వాడు బయట పెట్టడు, వాడిది ట్రూ ఫ్రెండ్షిప్పే, మనది ట్రూ ఫ్రెండ్షిప్పే, కానీ వాడి బ్రెయిన్లో తిరుగుతున్నాయి. అవతలవాడి ప్లేస్లో నేనున్నా అదే ఆలోచిస్తాడని, వాడిని ఒకనే ఎందుకు తప్పు పట్టడం. సో ఇక ట్రూ ఫ్రెండ్షిప్ ఎక్కడుంది, ట్రూ ఫ్రెండ్షిప్ లేదు ఈ ప్రపంచంలో, ట్రూ ఫ్రెండ్షిప్ అనేది లేదు, ట్రూ లవ్ అనేది లేదు. సార్ ఇంకోటి, కొంతమందికి ఫేమ్ రాగానే అవతల వాళ్ళు చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, అరే మస్తు ఫేమ్లో ఉండు, జబర్దస్త్ డబ్బులు సంపాదించిండు, రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకో. కానీ కొన్నిసార్లు ఎంత ఫేమ్లో ఉన్నా వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా ఉండదు కొన్ని సిచ్యువేషన్స్ బట్టి. సో అట్లా మీరు ఎప్పుడైనా అమౌంట్ లేకుండా ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేసిరా? ఏ సిచ్యువేషన్ అది? చెప్పుకోలేదులే, కానీ ఘోరాతి ఘోరమైన సిచ్యువేషన్లో అతి ఘోరమైన సిచ్యువేషన్ కూడా ఫేస్ చేశాను. అంటే ఆ సిచ్యువేషన్ దారుణం, అది చెప్పుకోలేను ఆ సిచ్యువేషన్. అలాంటప్పుడు కూడా నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ ఒకటే, నేను ఎవరికో ఎక్కడో ఒక మంచి చేసి ఉంటా, ఆ మంచి నన్ను కాపాడుతుంది. అంటే నేను ఎవరికైనా ఫోన్ చేసి కొంచెం డబ్బులు అర్జెంట్ ఉందిరా, చిన్న పనిలో ఉంది అంటే, ఈ 10 నిమిషాలు ఇంత గ్యాప్ చెప్పాను చూసావా, ఆ 10 నిమిషాల తర్వాత వాడు వేస్తాడు,
సరే మామ ట్రై చేస్తున్నాలే వేస్తా. ఈ 10 నిమిషాలు గ్యాప్ లేకుండా వేసేవాడు ఒరిజినల్ అంట. ఈ 10 నిమిషాలు గ్యాప్ తీసుకొని తర్వాత వేసాడు చూసావా, వాడు ఒరిజినలే. కానీ నేను ఏది నమ్ముతున్నానంటే, నేను ఎక్కడో ఎవరికో మంచి చేసి ఉంటా, ఆ 10 నిమిషాల తర్వాత మంచి నాకు రిఫ్లెక్ట్ అవుతాను. సో మనం చేయగలిగింది ఏమైందంటే, కుదిరితే ఎవరికైనా హెల్ప్ చేయి, కుదిరితే, లేదా మొహం మీద చెప్పి నా వల్ల కాదు అని. ఎవడైనా ఫోన్ చేసినప్పుడు ఏదైనా హెల్ప్ కావాలి అనుకున్నప్పుడు ఫేక్ నోట్స్ ఇవ్వద్దంట. చేస్తాను అనే మాట అవతలలో ఆశ నింపుతుంది. నువ్వు చేయకపోతే వాడి నీ మీద ఆశతోటి చాలా కమిట్మెంట్లు పెట్టుకొని ఉంటాడు. ఏ ఒక్క కమిట్మెంట్ లాస్ అయినా బ్రెయిన్ పాడైపోతుంది. ఆ బ్రెయిన్ పాడవడంలో నువ్వు ఒక కారణుడు అవుతావు. ఆ కారణం నీ మీద ద్వేషాన్ని తీసుకొస్తుంది. ఆ ద్వేషం ఎవరి మీద? ఫ్రెండ్ మీదే. బెస్ట్ ఫ్రెండ్. నువ్వు ఫ్రెండ్ అనుకున్న వాడికి కదా ఫోన్ చేస్తావు. లేకపోతే ఊరికే రోడ్డు మీద పోయి అనమ్మకుడు అయితే అడగవుగా. నీకు బాగా పరిచయం, ఈ నాకు చేస్తాడు అంటే ఇది మీద నమ్మకం. ఆ నమ్మకం పోయేటట్టు చేస్తుంది. సో ఏంటంటే ఫేక్ నోట్స్ వద్దు. కుదిరితే కుదురుతుంది, ఎస్ చేస్తాం మామ, కుదరదు చేయను మామ. దానివల్ల ఏంటంటే చేయను అన్నాడు కదా, రైట్ ఇంకోని అడుగుదాం హెల్ప్. ఈ కొంచెం ఇది ఇస్తుంది. అంతేగాని చేస్తామమ్మా అయిపోద్ది, మనం ఏం టెన్షన్ వరకు నేను ఉన్నా కదా నీ వెనక, అవన్నీ ఫేక్ మాట్లాడి. మీరు మీ లైఫ్ జర్నీలో ఎప్పుడన్నా నేను ఇది చేసి ఉండకపోతే బాగుండు, ఇది రాంగ్ డిసిజన్ తీసుకున్నాను అనిపించింది ఏదైనా విషయంలో? రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్కి అంటే ఏమంటున్నానంటే, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు, దే మైట్ బి యువర్ రిలేషన్స్, దే మైట్ బి యువర్ ఫ్రెండ్స్, అవతలోడు ఏం ఆలోచించాలంట అంటే, ఇప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అనుకుందాం, నువ్వు బాగా సంపాదిస్తున్నావు అన్న విషయం నాకు తెలుసు. నేనేం చేస్తా, అదే నేను ఇంత అబ్జర్వ్ చేశానురా, దీనిలో నువ్వు డబ్బులు పెట్టు, నీకు రేపొద్దున పనికి వస్తాయి అని నేను నీకు చెప్పలేదనుకో డార్లింగ్, నా అంత గలీజోడు ఇంకోటి లేడు ప్రపంచంలో. నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు అనే తెలుసు నాకు, నువ్వు నాతోటి ఉన్నావు, హ్యాపీగా తిరుగుతున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. కానీ నీ గురించి ఆలోచించాలి కదా నేను. బెస్ట్ ఫ్రెండ్ నేను వాడు ఏం చేస్తాడు? ఆలోచించాలి. ఆలోచించి అరే ఇక్కడ చేయరా, రేపు పొద్దున నేను డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఇవి కాపాడుతాయని చెప్పాలి. ఏమీ చెప్పకుండా ఊరికే లావిష్ లైఫ్ నడుస్తుంది, హ్యాపీగా నడిపించేసి అన్నట్టుగా ఉండి నువ్వు అదిగోను ఇదిగోను అని చెప్పేవాడు ఉంటారు చూసావా, వాళ్ళ ఫ్రెండ్స్ కాదు. ఓకే రైట్. దీనిలో ఫ్రెండ్షిప్ లేదు అని చెప్పే నేనే నాకుగా నేను ఏది రిఫరెన్స్ తీసుకోకుండా లేదా చదవకుండా అవతల జరిగే విషయాలు తెలుసుకోకుండా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాను చూసావా, దట్ ఈజ్ వెరీ బ్యాడ్. రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు ఎక్కడ. ఎందుకంటే నీ అదృష్టం బాగుంటే, నేను ఇందా చెప్పాక 99% యువర్ హార్డ్ వర్క్, 1% ఈజ్ యువర్ లక్. ఆ లక్కే 99% కాపాడుతుంది. ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులు ఎవరైతే ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వస్తే బాగుంటుంది? డబ్బులు పెట్టుకొని రావాలి. అసలు వస్తే మంచిదని ఇండస్ట్రీకి రండి. టాలెంట్ ఇండస్ట్రీ ఇప్పుడు ఒకప్పుడు ఆర్టిస్టులు, తర్వాత కొత్త ఆర్టిస్టులు వచ్చారు. వాళ్ళు పాతకైపోతే మళ్ళీ కొత్త ఆర్టిస్టులు వచ్చారు, వాళ్ళు పాతకైపోతే మళ్ళీ కొత్త ఆర్టిస్టులు వచ్చారు. అట్లా ఇది ఫ్లో, నది ప్రవాహం. ఈరోజు నేను ఉంటాను, రేపు పొద్దున ఇంకోటి వస్తాను నా ప్లేస్కి. ఒకప్పుడు ఉన్నోటి ప్లేస్లో నేను ఉన్నా. ఇప్పుడు బతుకుతున్న లైఫ్ కూడా బతకని వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు, కానీ వాళ్ళు ఆర్టిస్టులే. మన సినిమాలో చూసిన ఆర్టిస్టులు ఏమనుకుంటారు, జనరల్గా పబ్లిక్ ఉండే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఏంటి తెలుసా, వీళ్ళకేంట్రా సినిమా ఆర్టిస్టులు బాగా సంపాదిస్తారు అనుకుంటా. ఏం లేదు, అది తప్పు. అది ఎప్పుడు బాగా సంపాదించాడు, ఆ బాగా సంపాదిస్తున్నాడు అని కనబడడం కోసం వాడు ఎన్ని గుడుస్తున్నాడో వాడికి మాత్రమే తెలుసు. నువ్వు ఒక మంచి బట్ట వేయకుండా నువ్వు రోడ్డు మీదకి వెళ్తే ఆర్టిస్ట్ అయిన తర్వాత, ఇఫ్ యూ ఆర్ బికమ్ ఏ ఫేమస్ సెలబ్రిటీ, ఒక మంచి బట్ట వేయకుండా నువ్వు నార్మల్ బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వెళ్తే నీతో 2 minutes మాట్లాడతారు. మంచి బట్టలు వేసుకొని వెళ్తావు, నీతో 1/2 hour మాట్లాడతారు. నువ్వు మంచి సెలబ్రిటీగా మారేవనుకో, నీతో 1 hour మాట్లాడతారు. నువ్వు పెద్ద సెలబ్రిటీ అయ్యావనుకో, 1 day అంతా నాతో ఉండాలనుకుంటాడు. అర్థమైందా? సో ఎన్ని గ్రేడ్స్ దాటినాయి. సో నీ మంచి బట్టల కోసం నువ్వు ఏమేం చేయాలి, నువ్వు ఫేమస్ అవ్వడం కోసం ఇంకేమేం చేయాలి, ఇదంతా అవతలకి సంబంధం లేదు. ఈజీ అనమాట. అవతల ఆర్టిస్ట్ ఏదైనా తప్పు చేశాడు అనగానే మన సోషల్ మీడియాలో టప కామెంట్స్ పెట్టేయచ్చు ఈజీగా.
మీసే కామెంట్స్ పెట్టేయచ్చు, ఈజీగా తిట్టేయచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే వాడిది కాదుగా. అవును. సోషల్ మీడియాలో ఏదో పెద్ద ఇది ఉంది. ఎవడు పడితే వాడు యూట్యూబ్ ఓపెన్ చేయాలి, ఒక కామెంట్ పెట్టేయాలి. ఇన్స్టాగ్రామ్ అనేది అరే ఫాల్తుగా అని ఒక మాట వేయాలి. ఈ ఫాల్తుగా అనే మాట అవతలని హట్ చేస్తుందన్న విషయం నీకు తెలియదు. కానీ నేను నమ్మేది ఏం తెలుసా, ఈ ఎవరైతే కింద బ్యాడ్ కామెంట్స్ పెడతారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతాయి. కర్మ గివ్స్ బ్యాక్. కర్మని నమ్ముతారా మీరు? పక్కాగా నమ్ముతాను నేను ఎప్పుడో మంచి కర్మ చేస్తున్నాను కాబట్టి ఈరోజు బాగున్నాను. కొద్దో గొప్ప బాగా ఉన్నానని చెప్పను, నేను బాగున్నాను. మంచి కర్మ చేసి ఉండొచ్చు కాబట్టి. ఎప్పుడో ఏ జన్మలోనో లేదో పూర్వం నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎవరినో హట్ చేసి ఉంటా, వాడి ఏడుపు కొంచెం తగిలింది, అందుకని నేను బాగా లేకుండా బాగున్నాను. ఓకే. సో కర్మ గివ్స్ బ్యాక్. మనం బాగా ఉన్నప్పుడు, డబ్బులు బాగా ఉన్నప్పుడు డైలింగ్ మనకు సెన్స్ తెలియదు. అవతలని మన భాషలో చాలా మాట్లాడతాం, కానీ వాడు హర్ట్ అయి ఉంటాడు కదా, మనం హర్ట్ తెలుసుకోలేము ఆ టైంలో, ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఒక గుడ్ అనే పేరుగా మారి ఉన్న బ్యాడ్ ఆరా నీ చుట్టూ తిరిగింది ఆ టైంలో. నీ దగ్గర డబ్బులు ఉంటే అదే తిరుగుతుంది. నీ గుడ్ అనే ఒక స్టిక్కర్ అతికించుకున్న బ్యాడ్ ఆరా అది తిరుగుతుంది నీ చుట్టూ. ఆ ఆరానే నీతో మాట్లాడిస్తుంది, అవతలని హట్ చేస్తుంది. కానీ వాడి ఏడుపు ఉంటుంది చూసావా, అది ఈరోజు తగలదు నీకు. మెల్లిమెల్లిగా కొంచెం పిన్నిస్తో గుచ్చుతూ ఉంటుంది. ఆ గుచ్చిన చోటే గుచ్చి పుండు అవుతుంది చూడు, అప్పుడు తెలుస్తుంది అమ్మ ఇది ఎందుకు పుండు అయింది నాకు అని. అప్పుడు నువ్వు గ్రహించలేదనుకో, ఆ పుండు పెద్ద విషపుండుగా మారి చెయ్యో కాలో తీసేయాల్సిన పరిస్థితికి వస్తుంది. సో నేనేమంటే కొంచెం డబ్బులు ఉన్నప్పుడు, సెన్స్లో ఉన్నప్పుడు, ఇప్పటికైనా నాకు నేనుగా చెప్పుకునేది కూడా అదే. నేను అద్దంలో ఎందుకు తిట్టుకుంటా అంటే ఇందుకే, మన దగ్గర బాగున్నప్పుడు చూసి ఆచితూచి మాట్లాడదాం. తొందరపడి ఫ్లోలో అనేది మన ఇంట్లో వాళ్ళని నచ్చదాలి, ఎందుకంటే నచ్చినట్టు మనతోటే ఉంటారు. మన వైఫ్నో, మన బ్రదర్నో, మన పిల్లలను టపటప అనేయచ్చు. అమ్మ నాన్నను కూడా నువ్వు ఫ్లోలో అని ఉంటావు. పాప అమ్మ ఏం చెప్తుంది, అరే రాత్రి 12ంటికి వచ్చేవరా, కొంచెం తిని పడుకో అంటుంది. ఎవరికైనా ఏం తెలిసి పడుకోపోయి అని అంటాం. ఆ పడుకోపోయి అమ్మ సీరియస్గా తీసుకోలేదు, నాన్న తీసుకుంటాడు. వీడికి జీన్స్ ఇప్పించి, బట్టలు ఇప్పించి, బండి ఇప్పించి, ఇంత చేస్తే వీడిని చీపో అన్నాడు కదా, వీడి సంగతి రేపు పొద్దున్న చూసుకుంటాను. ఈ బాధ లోపల ఉంది చూసావా, ఇది కంపల్సరీగా బ్యాక్ అవుతుంది. ఈ ప్రపంచంలో నిస్వార్థంగా నువ్వు తిట్టినా పడేది, నువ్వు కొట్టినా అనుభవించేది, నీ కడుపు మాత్రమే చూసేది ఎవరైనా ఉన్నారంటే అది అమ్మ మాత్రమే. ఇంకెవరు చూడరు. నీకు పుట్టినోళ్ళు చూడరు, నువ్వు పుట్టించినోళ్ళు చూడరు, నేను పుట్టించిన తండ్రి కూడా చూడరు. అమ్మ మాత్రమే చూస్తుంది. ఎందుకంటే ఆవిడ ఒక్కడికే తెలుసు, ఆవిడ చచ్చి నీకు బతుకునిచ్చింది. ఆ సెకండ్ ఆవిడ ధైర్యం లేకపోతే అవుట్. ప్రతి ఆడదాని జీవితంలో అంతే. ఆ సెకండ్ కనుక భరించలేని క్షణాన్ని కనుక ఊపిరి వదిలేస్తే నీ ఊపిరి అయిపోద్ది లోపల. ఆవిడ ఊపిరిని బగబట్టి ఆ 99% ఊపిరి నీకు వదిలి ఆ 1% ఊపిరితో ఆపుకొని నీకు బయటకు ఇచ్చింది. ఆవిడ మాత్రమే నిన్ను నీ కడుపులో ఆకలి ఉందని ఫస్ట్ ఆవిడకే తెలుస్తుంది, నీ జేబులో డబ్బులు లేవన్న విషయం ఆవిడకే తెలుస్తుంది. నువ్వు సైలెంట్గా ఇంట్లో ఉంటావు చూసావా, వీడు ఏదో బాధలో ఉన్నాడు అందుకే సైలెంట్గా ఉన్నాడు, లేకపోతే వీడు ఇలా ఉండడు అని ఫస్ట్ గుర్తుపెట్టే తల్లే. నీ పెళ్ళం కూడా గుర్తుపట్టింది. నీకు పుట్టిన కొడుకులు, కూతుర్లు ఎవ్వరూ గుర్తుపట్టరు. కూతుర్లు గుర్తుపడతారేమో ఎప్పుడు తెలుసా, కొంచెం టైం పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నీ గురించి తెలుసుకోవాలి కదా, నీ గురించి తెలుసుకోవాలి. ఎంతైనా నాన్నే అబ్బా, అమ్మే అంతే. సార్ మనం ఉన్నది కాంపిటీషన్ ఫీల్డ్లో, మీ తోటి ఆర్టిస్టులు ఎప్పుడన్నా మిమ్మల్ని డౌన్ఫాల్ చేద్దామని ట్రై చేశారా? చేసి ఉండొచ్చు. నాకు చెప్తే ఎవరైనా చెప్తాడా నేను నిన్ను కొడతానని, నేను నిన్ను కొడతాను అని ఎవరైనా చెప్తాడా? చేశారు, చేసి ఉండొచ్చు కాదు, చేశారు. నాకు తెలుసు చేశారని, కానీ నేనేం రిఫ్లెక్ట్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ కర్మ. ఇప్పుడు తెలియదు వాడికి, వాడు డౌన్ఫాల్లో ఉన్నప్పుడు వాడికి తెలుస్తుంది. ప్రతి మనిషికి మనసు అనేది ఒకటి ఉంటుంది. వాడు పడుకునేటప్పుడు ఆలోచిస్తాడు కదా, ఈరోజు నేను ఏం తప్పు చేశాను అనేది. వాడికి అప్పుడు బాధ వేస్తుంది కదా, ఆ బాధతో వాడు వదిలిపెట్టదు. అది కర్మ విల్ నెవర్ లీవ్. అది మెల్లిగా ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది?
మంచి టైం చూసుకొని కొడుతుంది దెబ్బ. గోబలు కాదు కదా, సౌండ్లు కాదు కదా, నీకు చుట్టుపక్కల ఏమి వినబడవు. నీకు ఓన్లీ నువ్వు చెప్పుకోలేని బాధల్లో కూడా ఉండిపోతావు. ఆ బాధ ఏంటంటే నువ్వు ఒకరిని మోసం చేసావు, ఒకరిని బాధ పెట్టావు. అదేంటున్నా అది ఇప్పుడు సింపుల్. నీకు వచ్చే ఛాన్సుల్ని నేను అడిగి తీసుకున్నాను అనుకోవాలి. ఇప్పుడు నేను ఎప్పుడు ఒక విషయాన్ని బాగా నమ్ముతా. నువ్వు ఎదగాలి అనుకుంటే అవతోడి మీద గెలిచి నువ్వు ఎదుగు, అది రాజనీతి. ఓకే, అవతడు కడుపు కొట్టి ఎదక్కు, దాంతో దరిద్రమైన నీతి ఇంకోటి లేదు. అవతలోడు కడుపు కొడితే ఏమొస్తుంది చెప్పు. ఇప్పుడు అవతలోడి కడుపు కొట్టేసావు, నువ్వు హ్యాపీగా ఉన్నావు, దట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్. నువ్వు అవతలోడి మీద గెలిచి ఎదుగు, అది రాజనీతి. ప్రపంచంలో దేవుడు కూడా అదే చేస్తారు. రాక్షసులు వచ్చి దేవుడితో కొట్లాడితే, దేవుడు రాక్షసులతో కొట్లాడితే దేవుడు గెలవాలనే కదా కొట్లాడతాడు. అంతేగాని నరికేయాలి, చంపేయాలని చూడు రాక్షసుని. వాడు ఒకవేళ అయ్యా నేను తప్పు చేసి నన్ను వదిలేంటే వదిలేస్తారు. అట్లా సేమ్ ఏదైనా అదే పాలసీ. ఇంకోటి సార్, ఇప్పుడు కొన్నిసార్లు జర్నీ మన ఫ్రెండ్స్ కావచ్చు, మన తోటి ప్రయాణికులు కావచ్చు, సేమ్ సిచ్యువేషన్ జర్నీ స్టార్ట్ చేస్తే కొంతమంది స్పీడ్గా పైకి వెళ్ళిపోతారు, ఎస్. కొంతమంది ఇంకా స్ట్రగుల్స్లో ఉంటారు, ఆగిపోతారు, ఏవో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. కానీ మన పక్కన కొంతమంది ఉంటారు, అరే నీతో పాటు స్టార్ట్ చేసి అట్లా అయిపోయింది, నువ్వేంది ఇట్లే ఉన్నావు అట్లున్నావు అని. సో అట్లాంటి మాటలు ఎప్పుడైనా రోజు ఇంటనే ఉంటా. రోజా? రోజు అదే ఏమనిపిస్తుంది అది విన్నప్పుడు? కాలుతుంది. అదే చెప్తున్నా. ఇప్పుడు మన పక్కన్నోడు, అరే నీతోటి పని చేసినోడు ఆడు చూసావా, అది ఇన్ని సినిమాలు చేస్తున్నాడు, ఆడు కారు కొన్నాడు, బిల్డింగ్ కొన్నాడు, అది కొన్నాడు, వాడు ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు. వాడు ప్రతిదీ మనం చెప్పుకోలేము వాడు ఎన్ని చేశాడనేది. అవును, కొన్ని వాడికి ఇష్టం లేని పనులు కూడా చేసి ఉండొచ్చు. ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ఇండస్ట్రీ. నేను అది చేయకపోయి ఉండొచ్చు, లేదా చెయ్యలేని ఉండొచ్చు. భజన నేను కొట్టను, వాడు కొట్టి ఉండొచ్చు, దానివల్ల వాడికి 4 సినిమాలు పడతాయి. నేను కొట్టలేదు, నాకు పడలేదు, ఆ విషయం నాకు తెలుసు. ఇది అడిగిన ప్రతి వాడికి చెప్పుకోలేం కదా. నేను పలానా వాడికి భజన కొట్టలేదు, అందుకే నా క్యారెక్టర్ ఇవ్వలేదు ఏమని చెప్తావు, ఎంతమందికి అని చెప్తావు. వాడి అదృష్టం బాగుంది, వాడు ఎదిగాడు భయ్యా, నాకు అదృష్టం బాగాలేదు, నేను ఇక్కడే ఉన్నా. మీ లైఫ్లో సారీ చెప్పాల్సి వస్తే ఎవరికి చెప్తారు? సారీ చెప్పుకోవాల్సి వస్తేనా, మా ఆవిడికి. ఎందుకు అంటే చాలా ఉంటాయి రీజన్లు. ఒక్క రీజన్, ఒక అమ్మాయి గుడ్డిగా నిన్ను నమ్మి నేను పెళ్లి చేసుకుంటే, గుడ్డిగా ఐదర్ తనని బాగా చూసుకోవాలి, తనని బాగా చూసుకోవడమే కాకుండా తనకి ఎప్పుడు బాధ కలిగించకూడదు. ఏదున్నా నిన్ను అనుభవించాలి, ఎందుకంటే నిన్ను నమ్మి వచ్చింది. ఓకే, నిన్ను నమ్మి వచ్చిన తర్వాత కన్ఫామ్గా నువ్వు చూసుకోవాలి, అంతే. నువ్వు ఏమన్నా చెయ్యి, నేను నమ్మొచ్చింది, చూసుకోవాలి అంతే, అంతకుమించి ఆప్షన్ లేదు నీకు. అది చూసుకోకుండా బాగా ఉన్నప్పుడు బాగా చూసుకొని, బాగా లేనప్పుడు వాళ్ళకి ఫస్ట్ అలవాటు చేసింది నువ్వేగా. బాగున్నప్పుడు బాగా చూసుకుని అలవాటు చేసావు. ఆబ్వియస్లీ అలవాటు అయిన తర్వాత నీలాగా దిగలేరు నాన్న ప్రతి వాళ్ళు దిగలేరు కదా, ఎవడు మెంటాలిటీ వాడిది. అలా దిగలేని పక్షంలో నువ్వు వాళ్ళ మీద అరవడం ఎందుకు? అలా నేను అరిస్తా ఒక్కొక్కసారి, నాకే అనిపిస్తుంది, తిట్టేస్తా, సతాయిస్తావు నువ్వు, అజ్జాయమంటే ఇజ్జాయమంటే. సారీ చెప్పలేవు, ఇగో అడ్డం వస్తుంది. ఎందుకంటే ఎందుకు అడ్డం వస్తుందంటే నిన్ను నమ్మొచ్చింది, నీతోటే ఉంటుంది కదప్పా. నువ్వేం చెప్తావు సారీ? పొద్దున్నే లేస్తే మళ్ళీ ఆ మొహమే చూడాలి నువ్వు, ఆ మొహాన్ని టీ అడగాలి, ఆ మొహాన్ని కాఫీ అడగాలి, ఆ మొహంతోనే అన్నం పెట్టించుకోవాలి. ఇంత తెలిసిన తర్వాత నువ్వు సారీ ఎట్లా చెప్తావు చెప్పు? ఇగో చెప్పనివ్వదు, కానీ సారీ చెప్పాలి. నువ్వు ఇప్పుడు అడిగావు కాబట్టి మంచి ప్రశ్న అది. ప్రతి మగాడు వాడు ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఎవరైనా ఉన్నారంటే, పెళ్ళైన మగాళ్ళల్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది వాళ్ళ వైఫ్కే. ఓ సారీ 5 అక్షరాల పదం అది చెప్పేయండి. అలా చందొరికినప్పుడు అలా చెప్పకండి, చీప్ అయిపోతుంది. సిచ్యువేషన్ బట్టి చెప్పాలి, లేదా అలవాటు అయిపోతుంది. ఏముంది మళ్ళీ సారీ చెప్తాడు అని. కానీ ఎస్, నేను సారీ మా మిస్సెస్కి చెప్తా. ఎందుకు అంటే నేను బాగా చూసుకోవాలి అని నాకు తెలిసినా, బాగా చూసుకోలేకపోతున్నాను నేను బాధ నాలో ఉన్నా, చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నా, ఏం జరుగుతున్నా, ఎలా ఉన్న పరిస్థితిని నువ్వు ఇంటికి రాగానే నిన్ను కాపాడేది, నీతోటి ఉండేది, నువ్వు అడగంగానే చేసి పెట్టేది ఏదైనా సరే తనే. సారీ లవ్ యూ చెప్పారా సార్ ఎప్పుడన్నా మేడం? నేను ఎప్పుడు చెప్పలే. ఎందుకు? ఇగోనా నమ్మను.
నమ్మనయ్యా. నమ్మరా? లేకపోతే దాన్ని కూడా ఈగోనా? లేదు నమ్మ. ఓకే పోనీ మా గురించి మా వ్యూవర్స్ కోసము ఆ. మేడం గారికి సచిన చెప్ప అసలు అయ్యా చెట్. ఫ్యూచర్లో చెప్పాల్సి వస్తే సిచ్యువేషన్ డిమాండ్ లేచి వెళ్ళిపోతా అక్కడి నుంచి. అంటే లవ్ని నమ్మరా మీరు అస్సలు? ప్రేమ అనేది లేదండి. ఎందుకు సార్ లవ్లో మోసపోయారా మీరు లేదు చిన్నప్పుడు ఆ రోజుల్లో? ఏ అబ్బే ఆ, ప్రేమ లేదు బొక్కలేదు. అంతే. ప్రపంచంలో ప్రతి ఇగో 10th క్లాస్ ఊహ తెలిసిన ఊహ జనరల్గా 10th, 8th, 9th, 10th ఆ టైంలో తెలుస్తుంది. అట్రాక్షన్ ఫస్ట్ ఒక అమ్మాయిని చూడగానే మనం ఏం ఫీల్ అవుతాం, అదిరిపోయింది స్కూల్లో ఈ పిల్ల, ఈ అమ్మాయిని లవ్ చేయాలి మనం అని ఫీల్. అది లవ్ కాదు, అది అట్రాక్షన్. అట్రాక్షన్. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మనం ఏం ఫీల్ అవుతాం, పర్లేదు మంచి మెటీరియలే మనతోటి ఉంటే మనం కొంచెం ఫ్రెండ్స్లో మనకి ఆ ఇమేజ్ మనమో దాంతో తిరుగుతున్నాడు రేడు అని ఒక ఫీలింగ్ ఉంటుంది చూసా, అది కూడా అట్రాక్షనే. నువ్వు నిజమైన లవ్ ఎప్పుడు చేస్తావు తెలుసా, ఆ అవతల ఉన్న అమ్మాయిని నువ్వు అర్థం చేసుకొని ఆ అమ్మాయి నీతోటి ఈ అమ్మాయి నిజంగా నాతోటి లైఫ్ లాంగ్ ఉండగలుగుతుంది అని నువ్వు నమ్మినప్పుడే లవ్ చేయడం మొదలెడతావు. అసలు లవ్ అంటే ఏంటి బేసిక్గా ప్రపంచంలో? ప్రతివాడు ప్రతి ఒక్కరిని లవ్ చేస్తాడు డాలి. ఇద్దరు అబ్బాయిల మధ్య లవ్ ఉండొచ్చు, అదేం లవ్? ఈడు నాతోటి లైఫ్ లాంగ్ ఉంటాడు, ఏది జరిగినా నేను గుంతలో పడ్డా వాడి చెయ్యి ఇరిగిపోయినా ఆ ఇరిగిపోయిన చెయ్యి కూడా నాకు ఇస్తాడు వాడు అనేది లవ్. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో జరిగేది లవ్. ఈ లవ్ ఏంటంటే రకరకాలుగా మారుతుంది అమ్మాయి అబ్బాయి మధ్యలో. మగాడికి మధ్యలో మారదు, అర్థమైందా? మగాడికి మధ్యలో మారదు, ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటారు. పదం మాత్రమే తేడా, భావం ఒకటే. ఓకే, ఈ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటుంది, నేను అదే అంటున్నా, నిజంగా ప్రేమిస్తే మగాడు అనేవాడు ఏమీ లేని పరిస్థితుల్లో కూడా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నా నీ వెనక అని ఉంటారు చూసావా, అది లవ్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి కొంతమంది పెళ్ళాలు ఉంటారు, ఇక మొగుడిని నరకమే. ఆడు 10 రూపాయలు సంపాదించి రాకపోతే నరకం వాడికి, అది లవ్ కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే అంటుంది, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే, ప్రేమించి పెళ్లి చేసేసుకున్నారు వాళ్ళ పాప. ఆ టైంలో వాళ్ళకి తెలియదు, అట్రాక్షన్ వల్ల చేసేసుకున్నారు. వాడు సంపాదించి రాకపోతే వాడికి ఉంటుంది నరకం, వర్ణాతీతం. బార్లో పబ్బుల్లో కనబడే ప్రతి మగాడు ఎందుకు ఫుల్ బాటిల్ తాగుతున్నారా అంటే వాడి లైఫ్లో ఇవి జరిగి ఉంటాయి. మందుకు అలవాటైన ప్రతి మగాడు వెనక ఒక చెప్పుకోలేని బీభత్స భయానక బాధలు ఆడదాని వల్ల వస్తాయి. అది కూడా ప్రేమ టాపిక్లోనే వస్తాయి. ఇద్దరు మగాళ్ళు 2 పెగ్గులు షేర్ చేసుకొని కూర్చున్నారంటే ఫస్ట్ టాపిక్ ఏమొస్తుంది తెలుసా, అరే అది మహేంద్ర ఇంటర్మీడియట్ పోరి, అక్కడి నుంచి స్టార్ట్ అయింది చూడు. అక్కడ నుంచి ఎక్కడో స్టార్ట్. ఇంటర్మీడియట్లో ఎవరు తిరాది, స్వప్న లేదా అరా దాన్ని ప్రేమించలేను అని. అవురా ప్రేమించిన, అరే అది ఏం చేసింది తెలుసా, అరా నన్ను ఇరికిచ్చేసింది అంటాడు. అక్కడే మొదలైంది చూసా. ఆ 1 పెగ్గు ఎన్ని పోయినాయి, 1 నుంచి 4కి పోయింది, 4 నుంచి 10కి పోయింది. ఈ 10లో అసలైన నిజాలు బయటకు వస్తాయి. దీని అమ్మ జీవితం నాకు 10ంటికి పోకుంటే అది తిడుతుందిరా నన్ను అంట. పాప ఈడికి చెప్పుకోవాలని ఉంటుంది, ఈడు బాధ, ఈడు 10వ పెగ్గులోనే ఉంటాడు. ఈ అవతలడు బాధ వింటున్నాడు తప్పితే ఈడు చెప్పుకోలేడు. ఎందుకంటే ఈ లోపల ఒకటి చెప్తుంటుంది, నువ్వు చెప్పుకోకరు నేను ఎరుపు అనుకుంటాడు ఆడు. అవతలోడు చెప్తున్నాడు ఎందుకంటే పాపాడు బోలా, అది చెప్పుకునే అప్పుడు లేరు డాలి. ఆ పెగ్గుతోనే చెప్పుకోవాలి, లేదా పెగ్గు పోసేవాడితో చెప్పుకోవాలి, లేదా పెగ్గు కంపెనీ వాడితో చెప్పుకోవాలి. అట్లా లవ్ అనేది నేను అందుకే నమ్మా. లవ్, ట్రూ లవ్ అనేది ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. అమ్మ సంతానం, కూతురు అమ్మ కదా, కొడుకు అమ్మ, వీళ్ళిద్దరిలోనే లవ్ ఉంటుంది. ఎందుకు లవ్ అంటే కూతురు కాకలేసినా కొడుకు కాకలేసినా ఏం జరిగినా ఫస్ట్ గుర్తుపట్టేది అమ్మకి మాత్రమే ట్రూ లవ్ ఉంటుంది. ప్రపంచానికి తండ్రి కొడుకులది కూడా లవ్ కాదంటే నేను. ఫైనల్ క్వశ్చన్ సార్, థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరు చెప్తారు? ఎవరిని చెప్పాను నేను. థ్యాంక్స్ టు మీ. ఓకే, థ్యాంక్స్ టు మీ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. Thanks to me for being confident on me. Thanks to me for being as a chanty, being as a male, being as a confidential person,
ఫుల్ కాన్ఫిడెంట్, బీయింగ్ వాట్ ఎవర్ ఐ యామ్, థ్యాంక్స్ టు మీ. సార్ ఇంకో ఫైనల్ క్వశ్చన్, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మీకు హెల్త్ బాగాలేదు, షూటింగ్లకు దూరం అయిపోయారు అని ఇట్లా అంటారు, నిజంగానే మీకు హెల్త్ బాగాలేకుండేనా? మధ్యలో చిన్న హడిల్ వచ్చింది. చిన్న హడిల్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అక్కడ దాకా వెళ్ళేసి వచ్చా, పలానా ప్రాంతం వరకు వెళ్ళేసి వచ్చా. ఓకే, ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మెల్లిమెల్లిగా షూట్స్లో జాయిన్ అవుతున్నా. చూద్దాం, మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే నేను అదే ఇందాక అంది, కమెంట్స్ యూట్యూబ్లో కమెంట్స్ పెట్టేవాళ్ళని. నాకు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసా, చాలా ఘోరంగా రాశారు నా కోసం. ఇక లేడు, ఇలా జరిగిందంట కదా, చంటికి బైపాస్ జరిగిందంట కదా. సో దానివల్ల ఏమైందయ్యా అంటే ఒక 8 సినిమాలు పోయినాయి, ఆల్రెడీ డేట్లు ఇచ్చిన సినిమాలు. ఇప్పుడు ఆ 8 సినిమాల కోసం నేను అంతకుముందు ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఉంటా. ఇందాక చెప్పాను కదా, బొమ్మ ప్లేస్లోకి బొమ్మ రావడానికి. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా నాశనం అయిపోయింది బికాజ్ ఆఫ్ కమెంట్స్. ఈ కమెంట్సే ఆ అవతల ఉన్న టీం మెంబర్లు చూసి, సినిమాలో ఉన్న టీం మెంబర్లు చూసి, వాళ్ళు నాకు ఫోన్ చేసి అడగలేక ఎలా ఉంది పరిస్థితి అని కొంతమంది కనుక్కుంటారు, ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. కొంతమంది కనుక్కోలేక ఆబ్వియస్లీ వెళ్ళేసి సార్ ఇలా ఉందంట పరిస్థితి, మనం జాయిన్ అవ్వడం కష్టమేమోనండి అనగానే, ఇప్పుడు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి కావాల్సింది ఏంటి? హెల్దీ యాక్టర్ కావాలి. వాళ్ళు ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు ఏం చేస్తారు, మరి తీసేయండి వేరే వాడిని చూడండి అంటారు. వాళ్ళ తప్పు కాదు అది. సో అలా 8 సినిమాలు పోయినాయి. ఆ 8 సినిమాలు పోవడం ఆబ్వియస్లీ ఇప్పుడు ఇది 3rd ఇయర్ నాకు రన్నింగ్. 3 ఏళ్ళు దెబ్బ. ఈ 3 ఏళ్లలో ఫైనాన్షియల్లీ చాలా క్రైసిస్లోకి వెళ్ళిపోయా. ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ మళ్ళీ మెల్లిమెల్లిగా సెట్ అవుతుంది. సో నౌ బ్యాక్ టు ఫామ్ అనుకోవచ్చా? బ్యాక్ టు ఫామ్, రెడీ టు అటాక్. ఇంకోటి సార్, మన ఆర్టిస్టులకు ఉన్న లక్షణం ఏంటంటే ఎంత డౌన్ఫాల్ అయినా, ఎంత అయినా, మన గురించి ఎంత రూమర్లు స్ప్రెడ్ చేసినా మళ్ళీ వాళ్ళు బంతి కొడితే ఎలా వస్తే అలా వస్తుందంట. సో మీకు ప్రతిసారి 1 year గ్యాప్ వచ్చేది, ఈసారి 3 years గ్యాప్ వచ్చిందిగా, మరి ఈ గ్యాప్ని ఎలా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? ఎలా ఫుల్ఫిల్ అని ఏమి ఉండదు. నేను అదే చెప్తున్నా, 99% యువర్ హార్డ్ వర్క్ నడవదు, 1% యువర్ లర్క్. సో ఇప్పుడు మీ 8 movies పోవడానికి రీజన్ ఫాల్సే, ఫేక్ కామెంట్స్, ఫేక్ రివ్యూస్, అబ్సల్యూట్లీ ఫేక్. నేను హాస్పిటల్లో ఉన్నది వారమే. ఈ వారం రోజుల తర్వాత 1 నెల, ఎందుకంటే రికవరీ అవ్వడానికి. అవును. కానీ ఈ నెలలో, ఈ వారంలో వచ్చిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది 3 years నన్ను ఇంట్లో కూర్చోబెట్టింది. రైట్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అందరు ఏమంటారు, ఆర్టిస్టులు బంతిలాగా కొడితే బయటకు వస్తారు, రివర్స్లో ఎనర్జీ వస్తారు. ఎవరికైనా ఎనర్జీ యాడ్ నుంచి వస్తుందా? డబ్బుతోటే వస్తుంది. నువ్వు డబ్బు లేకుండా ఒకరోజు బతుకు చూస్తా? డబ్బు లేకుండా నేను హ్యాపీగా బతుకుతాను అనుకునేంత డేంజరస్ వర్డ్ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నేను చెప్పే కదా, కష్టపడేవాడు నిజంగా కష్టపడేవాడే పైకి వస్తాడు అనే మాట నిజమైతే రిక్షావాడు అద్దరిపోయే కోటీశ్వరుడు అయి ఉండాలి, ఆటోవాడు నాకంటే బాగుండాలి. అవును. రైట్. అసలు రోడ్డు మీద అడుగుతున్నవాడు ఎందుకుంటాడు? ఎవడు కష్టపడలేదు ఎప్పుడు? అది కూడా పెద్ద కష్టమే కదా. ఒక మనిషి ఇంకో మనిషిని వెళ్ళి చేయిచాచి భయ్యా ఇవ్వండి అనేది ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే ఎవ్రీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఎ బెగ్గర్. అవునా కదా? అవును సార్. ఎవ్రీ సేల్స్ ఎగ్జిక్యూటివ్, నువ్వు పొద్దున్నే లేస్తే యు ఆర్ ఆల్సో వర్కింగ్ యాజ్ ఎ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు నువ్వు ఒక ఆర్టిస్ట్కి ఫోన్ చేసి సార్ నాకు ఒక ఇంటర్వ్యూ కావాలి మీది అనే ఆర్డర్ చేయట్లే, అడుక్కుంటున్నావు. అవును. అవతల నీకు రెస్పాండ్ అవుతున్నాడు మంచితనంగా, అది వేరే విషయం. నువ్వు అడుగుతున్నావా లేదా అంటే అడుగుతున్నావుగా. అదే బెగ్గర్ కూడా చేస్తున్నాడుగా. సేల్స్ ఎగ్జిక్యూటివ్ అదే కదా. నేను యాజ్ ఎ సేల్స్ ఎగ్జిక్యూటివ్ నేను చేశాను కదా. ఒక ఫోన్ కాల్ నాకు ఇప్పటికీ గుర్తు డార్లింగ్. నేను టాటా ఇండికామ్లో చేసినప్పుడు ఈ ఫోన్ తీసుకెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి, నేను సార్ నేను టాటా ఇండికామ్ నుంచి వచ్చాను, ఇలా 120 calls ఫ్రీ ఉంటాయంటే ఆ ఓనర్ నన్ను తిట్టిన ఒక పచ్చి బూతు. అంటే పచ్చి బూత్ అంటే నీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటి. రైట్. ఆ బూత్ తిట్టిన ఒక అరగంట నన్ను నేను ఒక కేఫ్లో కూర్చొని ఏడ్చుకున్నా. మనం ఎవరు తిడతాడు డార్లింగ్ అంత దారుణంగా. కానీ ఆ అరగంట తర్వాత ఒక సమోసా, ఒక టీ, ఒక సిగరెట్, ఈ 3 చెప్పేసింది
ఇలాంటి వాళ్ళు 100 మంది తిడతారు. ఈ 100 మంది కాదు నీకు శాలరీ ఇచ్చేది, అవును. నీ బాస్ ఇస్తాడు, నువ్వు ఇది అమ్మాలి. అలానే అడుగు తినేవాడు వచ్చి మనం కార్లో స్టైల్గా పోతుంటాం, టప్ 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 అని కొడతాడు, ఎలా అంటాం. అవును. నాకు నేను కూడా అలా అంటూనే ఉంటాం కామన్గా. అవును. అన్న ఒక 10 నిమిషాలు బాధపడతాను నేను కూడా, ఎందుకన్నాను నేను 10 రూపాయలుగా తీసుంటే అయిపోయేది. కానీ సిచ్యువేషన్ చేంజ్ దొరకకపోవచ్చు, డబ్బులు తీసొచ్చు, సిగ్నల్ పడిపోతుండొచ్చు, ఇలా చాలా ఉంటాయి. కానీ అది అలా అడుక్కోవడానికి ధైర్యం ఉంటుంది చూసావా, డోరు కొట్టి వాడు తిడతాడని నీకు తెలుసు, ప్రతి మనిషికి తెలుసు, మనసుకి డోరు కొడితే బూతులు తిడతారని. కానీ అడగడానికి ధైర్యం ఉంది చూసావా, వాళ్ళకంటే ధైర్యవంతుడు గొప్ప ప్రపంచంలో ఎవడున్నాడు చెప్పు. నువ్వు అడుగుతున్నావు, నేను కూడా పొద్దున్నే లేస్తే అడుక్కుంటేనే కదా నాకు సినిమాలు వచ్చేవి. ఆడు ఇస్తాడు కూడా పక్కన పెట్టేసి మనం వెళ్ళి డోర్ కొట్టానంటే డైరెక్ట్ దగ్గర వెళ్ళి, సార్ ఒక క్యారెక్టర్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, ఒక క్యారెక్టర్ సార్, మంచి క్యారెక్టర్ ఇచ్చి సార్, అడుక్కోవాలిగా సార్. ఇంకోటి మీరు చెప్పారు, రాజనీతి చేసి ఎదగడం వేరు, అవతలడు పొట్ట కొట్టి ఎదగడం వేరని. సో ఇప్పుడు 8 సినిమాల వల్ల మీ పొట్ట మీద దెబ్బ పడ్డట్టే కదా. సో ఇప్పుడు ఈ ఫేక్ థంబ్నెయిల్స్ చేసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన వాళ్ళు మీ పొట్ట మీద కొట్టారు కదా, సో వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పని, కర్మ రిటర్న్స్. వాడు ఏదైతే న్యూస్ రాశాడో తెలుసుకోకుండా రాశాడో ఆ న్యూసు డెఫినెట్గా వాడికి అదే రూపంలో వస్తుందని లేదు. అంటే నేను నీ మీద ఉప్పు పోసానంటే నువ్వు మళ్ళీ ఎవడో నా మీద ఉప్పు పోస్తాడని రాదు, దీని సారాంశం వేరే ఉంటుంది. ఈ ఉప్పు పోయడం వల్ల చిరాకు, అసహ్యం, కంపు ఇవన్నీ వస్తాయి చూసావా, ఈ మూడిట్లోంచి ఏదో రకం నాకు తగలచ్చు. ఓకే. కానీ సిచ్యువేషన్లో తగులుతుంది చూసావా, ఆ సిచ్యువేషన్ ఎక్కడెక్కడికో దారి తీసుకెళ్తుంది. నేను మంచి అమ్మాయిని కలవడానికి వెళ్తున్నా, నా ఒళ్ళంతా గలీజ్ కంపు కొడుతుంది, వస్తుందా అమ్మాయి నాకు కలవనీకి? అసలు రాదు. ఎందుకు రాదు? కంపు కొడుతుంది కాబట్టి. అదే ఇప్పుడు నేను నీ మీద ఉప్పు పోసాను కాబట్టి మళ్ళీ వాడి మీద మా మీద ఉప్పు పోసాను, అయిపోయింది, రిటర్న్ టు రిటర్న్. కానీ నేను నీ మీద కంపు పోయలేదే, కానీ నేను ఈ పోసిన ఉప్పు వాడి మీద కంపుగా మారింది. అలా ఆల్టర్నేటివ్గా మారి దెబ్బలు కొడతాయి. అయితే మీకు కోపం లేదా సార్ వీళ్ళ మీద? కోపం ఉంది అని చెప్పలేను, లేదు అని చెప్పలేను, కానీ బాధ అయితే పడ్డారు. బాధ 100%. డార్లింగ్, 8 సినిమాలు అంటే ఏ ఆర్టిస్ట్కైనా 8 సినిమాలు అంటే ఇట్స్ స్పాన్ ఆఫ్ 4 years ఆర్ మేబీ లైఫ్. ఈ 8 సినిమాల్లో ఏ ఒక్క సినిమా హిట్ అయినా ప్లస్ యాడ్ అవుతాయి. ఏవి హిట్ కాలేదు, అన్ని చిన్న సినిమాలే అనుకుందాం. కానీ ఆ చిన్న సినిమాల్లో వచ్చే డబ్బు కూడా డబ్బే కదా, ఆ డబ్బే కదా నేను కాపాడుతుంది. ఆ డబ్బులు రాకపోతే అలా రాలేదు కాబట్టి గత 3 years ఐ వాజ్ ఇన్ వెరీ బ్యాడ్ స్ట్రగుల్స్ అంటున్నా. సో అంటే నీకు మన జేబులో 10 రూపాయలు లేకపోతే మనకి ఎలా ఉంటుంది డార్లింగ్, మనం హ్యాపీగా బతికిన వాళ్ళం. సో ఆల్రెడీ మన హాస్పిటల్లో పడ్డమే ఒక కర్మ, దానికి ఉన్న డబ్బులని ఖర్చు అయిపోయి ఎటు డబ్బులు రాక, డబ్బులు సంపాదించడానికి శక్తి లేక, ఇవన్నీ చుట్టుముట్టేటప్పటికి ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవాలన్నదా లేదా? నేను కూడా చేసుకోవాలని అనుకున్నా, ఈ 3 yearsలో ఒకసారి చేసుకోవాలనుకున్నా, కానీ ఆగా. ఎందుకు? వై? ఒక అదే చెప్తున్నా కదా, టాటా ఇన్కమ్లో ఫోన్ అమ్మడానికి వెళ్ళినప్పుడు ఒక సమోసా, ఒక టీ, ఒక సిగరెట్ నన్ను ఆపింది. అలానే ఇప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ కూడా సూసైడ్ చేసుకుందాం అనుకునే సిచ్యువేషన్ కూడా ఓ సమోసా, ఓ టీ, ఓ సిగరెట్ ఆపింది. సో ఏది తెలుసుకోకుండా తప్పు ఫాల్స్ చేయడం కరెక్ట్ కదా సార్. ఇంకోటి మీరు వీడియో పెట్టవచ్చు కదా, ఇదంతా ఫేక్ ఉంది, సెల్ఫీ ఉంది, చాలామంది ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కదా. ఎవరికి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? నా తప్పు లేకుండా, నాకు సంబంధం లేకుండా ఎవడో నా మీద బట్టగాల్చి మీదేస్తే తుడుచుకో అని అంటే ఎంతమందికి అని చెప్తావు డార్లింగ్? అవును. ఇప్పుడు నీ ఛానల్కి ఒక 1000 సబ్స్క్రైబర్స్ ఉంటారు, నీకు ఒకటి ఇస్తా. ఒకడికి 1000 ఉంటారు, వాడికి ఒకటి ఇవ్వాలి. వాడికి 1 కోటి ఉంటారు, వాడికి ఇవ్వాలి. వాడికి 10 లక్షల మంది ఉంటారు, వాడికి ఇవ్వాలి. ఈ 1000 ఉన్నోడు ఈ 10 లక్షలు చూస్తాడని గ్యారంటీ లేదు. అంటే ఈ 10 లక్షల వాడికి ఇవ్వాలి చచ్చినట్టుగా. ఇలా ఎంతమందికి ఇవ్వను? ఒక ఛానల్ అంటే ఇస్తా, ఒక యూట్యూబ్ ఛానల్లో రాశారు అంటే వాడిని పట్టుకొని అరే ఇది అన్యాయం కదరా అని అడగచ్చు.
అరే నీ అమ్మ పొద్దున్న లేస్తే ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, అవును. ఎన్ని ఉన్నాయి? ఓడితే టప్ 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 చలాకి చంటి అనుకుంటే ఫస్ట్ పటపట పడిపోతాయి. మంచి రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను వాళ్ళని ఏమనట్లేదు. నేను అసలు ఏమంటానంటే కుదిరితే మంచే రాయండి అబ్బా, చెడు రాస్తే మీకేమొస్తుంది? అవును. ఆ రూపాయ అవతల మీద ఓ నోట్స్ రాసి పడేసావు, ఓ 10 లక్షల మంది చూశారు, ఎంత వచ్చింది నీకు? 10,000 అంతే. అయిపోయిందా లైఫ్ 10,000 తోటి? ఆ 10,000 ఏం చేసుకుంటావు? ఇప్పుడు 2 పెగ్గులు తాగుతావు అంతే కదా. కానీ ఆ 2 పెగ్గులు రేపు కర్మ నీ కిడ్నీ కొడుతుంది కన్ఫామ్. ఈ ఏడుపు అట్లాంటిది, అవును. ఎవడ ఏడిపోయినా అంతే, ఆ ఏడుపు కన్ఫామ్ రిటర్న్స్ బ్యాక్ అవుతుంది. సో నా ఇప్పుడైతే హెల్త్ అంతా All బాగుంది. set. ఇప్పుడు షూటింగ్స్ అన్ని స్టార్ట్ అయినాయి. షూటింగ్ స్టార్ట్ అయినాయి, భగవంతుడి దయ వల్ల మెల్లిమెల్లిగా గుర్రం ఎక్కుదామని ప్రయత్నిస్తున్నాను. ఓకే. మరి చూద్దాం, మరి ఆ గుర్రం నాకు సాధిస్తుందా ఇవ్వదా? పాత ప్లేయరే సార్, ఆ, అవునా కదా. ఏదేమైనా అన్నీ అప్ అండ్ డౌన్స్ చూసి వచ్చిన వాళ్ళు మీరు ఇంత క్లారిటీగా మాట్లాడుతున్నారు. లోపల అంత బాధ ఉన్న చూసినారు, ఎట్లా నవ్వుకుంటా మాకు ఇంటర్వ్యూ ఇచ్చిర్రు. ఏదైనా నేను అప్పటి అదే నుంచి గమనిస్తున్నా. నేను నీకు అదే చెప్తా చూడాలింగ్. ఏ ఏ ఏ ప్రపంచంలో ఎవడైనా సరే, నేను అట్ ద లాస్ట్ పాయింట్ నేను చెప్తా ఒకటే, ప్రపంచంలో ఎవడైనా సరే ఈరోజు ఈ ఇప్పుడు రన్నింగ్ సొసైటీ రేపొద్దున ఇంతకంటే దారుణమైన సొసైటీలు కనబడతాయి. ఎందుకంటే అదేంటి మన పెద్దవాళ్ళు చెప్పినట్టు 4 పాదాలు 3 పాదాలు 2 పాదాలు 1 పాదంకి వచ్చాం. రేపొద్దున పాదం ఉండదు, ఇంకా పాదం ఉండదు, ఇంకా ఉండదు, మనమే నిలబడాలి. అంత బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా ఇప్పుడున్న సొసైటీ నువ్వు బాగుండాలి అంటే నీ దగ్గర డబ్బులు ఉండాలి. అంతే. డబ్బు లేకపోతే నీ ఇంటి గేట్ బయట ఉన్న వాచ్మెన్ కూడా నీకు సెల్యూట్ కొట్టాడు. నీ ఇంట్లో పనమ్మయ్య నీ మొహం చూడదు. 1 నెల చూస్తుందబ్బా, అయ్యో పాపం సార్ ఇన్నేళ్ళు ఇచ్చాడు కదా, 1 నెలదే ఉంది లేట్. 2వ నెల దాని కమిట్మెంట్లు దానికి ఉంటాయి. ఎవరి కమిట్మెంట్లు వాళ్ళవు కదా. నిన్ను అర్థం చేసుకునేవాడు ఎవడూ లేడు, నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు ఎవడు ఉన్నాడు. నిన్ను అర్థం చేసుకునేది ఎలా? నీకు నువ్వే. అందుకే పొద్దున్నే లేస్తే థ్యాంక్స్ టు మీ ఫర్ గెటింగ్ అప్ ఫ్రమ్ ది బెడ్. నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా తెలియని విషయాలు పంచుకున్నారు. నిజంగా మాట్లాడుతుంటే నాకు లైక్ ఇన్స్పైర్ అయిపోయాను నేను. అంటే నేను కూడా ఎన్నో మూడాఫ్లాలు ఉండే, మీరు మాట్లాడే మాటలను బట్టి చూస్తే మీ కష్టాలతో పోల్చుకుంటే నాది ఇంతే అనిపించింది. సీరియస్ ఎవ్వరిది ఇంత కాదు డాలి, ఏ చెట్టుకి అంత గాలి. అంతే. ఇందాక 5,000 సంపాదించాడు బాధ చెప్పే కదా. అవును. 5,000లోనే ఉంటుంది, లక్షతోనే ఉంటుంది. అవును. ఇప్పుడు ఎదుటోడికి సలహా చెప్పడం చాలా ఈజీ. నేను అదే ఇందాక నువ్వు అడిగావు చూసావా, ఇండస్ట్రీలోకి వచ్చేవాడు ఎలా ఉండాలి సార్ అని. సలహా చెప్పడం చాలా ఈజీ, ఫ్రీ కదా, నువ్వు నాకేం డబ్బులు ఇవ్వట్లే, అడిగేవాడు చెప్తున్నా టైంపాస్కి సొల్లేసుకుందాం కదా. సలహాలు చెప్పొద్దు, కుదిరితే సహాయం చేయి, కుదరకపోతే చేయనని చెప్పు, సలహాలు మాత్రం ఇవ్వద్దు. ఎందుకంటే వాడి బూట్లలో నీ కాళ్ళు లేవు. ఇప్పుడు నా బూట్లలో నీ కాళ్ళు ఉంటే నీకు తెలుస్తుంది నువ్వు చెట్టు కింద ఎందుకు ఏడుస్తున్నావు అని. కానీ నీ బూట్లలో నా కాళ్ళు ఉంటే నాకు తెలుస్తుంది నీ ఇన్షర్ట్ వేసుకునేటప్పుడు నీ బెల్ట్ ఎంత టైట్ అవుతుందని. ఈజీది ఏముంది, ఈ బూట్లు వేసుకుని వేరే లేవు నీ దగ్గర, నీకు ఏం తెలిసాడు బాధ? ఆ బూట్లు వేసుకోవడానికి వాడు ఎన్ని కష్టపడి ఉంటాడు, అసలు ఆ బూట్లే ఎందుకు వేస్తున్నాడు? ఇంత కొత్త బూట్లు కొనుక్కోలేకనే కదా, కొనుక్కునే శక్తి ఉంటే ఎందుకు కొనుక్కో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ మీరు బ్యాక్ టు ఫామ్ అయ్యారు, ఎన్నో ఫాల్స్ రాశారు, అన్నీ చేశారు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకు చెప్తా ఊరికే, అంతే అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి, మీకు ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలియకుండా చాలామంది అవి నిజాలు అనుకుని నమ్మిన వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ అంతే. నన్ను అభిమానించేవాడికి థ్యాంక్స్, ద్వేషించేవాడికి ఇంకా థ్యాంక్స్. ఎందుకంటే వాడు ద్వేషిస్తున్నాడనే విషయం నాకు తెలుసు కాబట్టి కొంచెం వాడు ఎందుకు ద్వేషిస్తున్నాడో చూస్తాడు సంగతి అని. ఓకే, థ్యాంక్స్. బాగా ప్రేమించేవాడికి థ్యాంక్స్, ఎందుకంటే ఇంకా ప్రేమించండి ప్లీజ్, ఎందుకంటే మీ ప్రేమే నన్ను కాపాడుతుంది. ఇంకెవరికి థ్యాంక్స్ చెప్పాలి? థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్ హూ సపోర్టెడ్ మీ ఇన్ డౌన్ఫాల్ అండ్ ద అప్ స్టేజ్ ఆల్సో. నేను పడినప్పుడు నాకు సపోర్ట్ చేసినవాడు, లేచి ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేసినవాడు, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. వాళ్ళ రిలేటివ్స్కి థ్యాంక్స్, వాళ్ళ పేరెంట్స్కి కూడా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాడికి చెప్పినట్టున్నారు, సపోర్ట్ చేయరా పాప, ద్వేషించరా అని చెప్తారు చూసి, వాళ్ళకు కూడా థ్యాంక్స్. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.